పాడుకుందామండి. పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకం అనే పాట. అందరికి వచ్చిన పాట. మనం చప్పట్లు కొట్టుకుంటూ దేవుని మహిమార్థమై అందరు కలిసి పాడుకుందాం. పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, దివి నుండి దీనులపై దిగి రమ్మయా, దివి నుండి దీనులపై దిగి రమ్మయా, అగ్ని కణముగా చేయ వెలిగించుమా, అగ్ని కణముగా చేయ వెలిగించుమా, కాల్చుము కరిగించుము కాలుష్యమంతా కడుగుము, కాల్చుము కరిగించుము కాలుష్యమంతా కడుగుము, క్రీస్తుని మహిమ కనపరచుము, క్రీస్తుని మహిమ కనపరచుము, క్రీస్తుని కనపరచడం మాలో, క్రీస్తుని కనపరచడం. పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, యెషయా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి, యెషయా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి, ఎవరు పోదురని సెలవిచ్చుచుంటి, ఎవరు పోదురని సెలవిచ్చుచుంటి, పెదవులు కాల్చి మము పంపుము, పెదవులు కాల్చి మము పంపుము, పెదవులు కాల్చి మము పంపుము, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, సౌలా సౌలని పిలచితివి, సౌలుని పౌలుగా మార్చితివి, సౌలా సౌలని పిలచితివి, సౌలుని పౌలుగా మార్చితివి, ఆత్మనేత్రములు తెరచితివి, ఆత్మనేత్రములు తెరచితివి, అపోస్తులునిగా పంపితివి, అపోస్తులునిగా పంపితివి, అపోస్తులునిగా పంపితివి, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, ప్రభువు దినమున పరవశమై యేసుని చూసే యోహాను, ప్రభువు దినమున పరవశమై యేసుని చూసెను యోహాను, పరలోక మహిమను కనపరచినావు, పరలోక మహిమను కనపరచినావు, ప్రభువా మాకు కనబడుమా, ప్రభువా మాకు కనబడుమా, ప్రభువా మాకు కనబడుమా, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, పరిశుద్ధ అగ్ని
శక్తి అభిషేకమా. ప్రభునామం బట్టి మీ అందరికీ వందనాలు. Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభుని స్తుతించే ముందు Before praise and worship, ఒక మాట మనం చూద్దాం. let us see one word. గత వర్తమానంలో మనం చూస్తున్నాం స్తుతించే ముందు. In the last week we have seen that before praise and worship, one message. అంటే యేసు ప్రభుని ప్రేమించినట్లు తండ్రి నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అన్నది ఎంతో సత్యము. How Heavenly Father loved you and me in the same way He loved Jesus Christ. అంటే ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, So when Jesus Christ, when he was a baby, ఇంకా ఎదిగినప్పుడు, when he grew up, ఏ విధంగా ఆయన్ని భద్రపరుస్తూ వచ్చున్నాడో మనం చూడవచ్చు. how God has been protecting Jesus Christ we can see. కాబట్టి ఈ విషయాన్ని గురించి యేసు ప్రభుని ప్రేమించినట్టు నన్ను ప్రేమించే విషయంలో ఇంత క్రితం నేను చెప్పిన ప్రకారము నా ఎంతో ఊహతో ఉండేది నా యొక్క ఆలోచన అంతా కూడా. So whenever I thought about Jesus, Heavenly Father loves me as He loved Jesus Christ, I always had a lot of imagination and so much high. కానీ వాక్యంలో సత్యం ఉంది. But in the Word of God there is truth. కానీ నా ఊహ కంటే ఎంతో గొప్పది ఇది. So and this truth is much better than my imaginations. ఎంతో సామాన్యమైంది. And it's very ordinary way. కాబట్టి ఇక్కడ ఊహలో ఏ విధంగా ఉంటుందంటే మనము ఆయన తిరిగి లేచినప్పుడు ఏ విధంగా ఉన్నారో, లేకుంటే ఆయన స్వస్థత చేసినప్పుడు ఈ విధంగా అనేకమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. So in all our imaginations, most of the times it's about the resurrection Jesus we imagine or something else, and then we also think God loves us in that glorious way. అయితే అది స్వస్థత చేసినవి లేకుంటే ఆయన ప్రసంగించినవి అవన్నీ కూడా పరిచర్యకు సంబంధించినవి. So when we think about Jesus Christ, we think about all these healings and ministry and great preaching. Those all are related to His works of God, ministry of God. కానీ తండ్రి ప్రేమ యేసుప్రభు యొక్క పరిచర్య మీద కాదు. So God's love primarily it's not on the ministry of Jesus Christ. అసలు ఆయన పుట్టుకతోటే ఆయన ప్రేమ మనం చూస్తాం. So Father's love started even when Jesus was born. We can see that. ఇంకా మనం చూసినట్లయితే యేసుప్రభు చెప్పిన విషయాలు ఆయన పుట్టక ముందే ఆయన మహిమలో ఆయన మహింపరిచినట్లు మనం చూస్తాం. So even we see that even before Jesus Christ was born, they glorified God. కాబట్టి ఆయన మన కొరకు ఆయన పంపించిన తండ్రి. So He sent Jesus Christ for our sake. ఆయన భద్రపరిచి ఉన్నాడు. So He protected Jesus Christ. మరి ఎవరి కొరకైతే ఆయన వచ్చి ఉన్నాడో, అంటే నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. So today Jesus came for you and for me. మరి నన్ను భద్రపరచడా? Will not our Father protect each one of us? ఈ విషయం ఎంత సామాన్యమైన విషయము. So it's a very ordinary thing. కాబట్టి ఈ విషయాన్ని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము, If you meditate on these things, Matthew chapter 2, 12 నుంచి 15 వచనాల వరకు నేను చదువుతాను. verses 12 to 15 I read. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని, అంటే జ్ఞానులు వీళ్ళ కానుకలు సమర్పించిన తర్వాత హేరోదు వద్దకు వెళ్ళొద్దని వాళ్ళు దూత చేత స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై ఉన్నారు. అయితే 13వ వచనం, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పినప్పుడు అతడు లేచి రాత్రి వేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. ఇక్కడ మనం చూసినట్లయితే, So if you see in these verses, ఇక్కడ 13వ వచనంలో verse 13, ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపో. get up and take the child and his mother and flee to Egypt. ఎంతో అద్భుతమైన ఇక్కడ మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. So this is a so wonderful word we can see here. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసు ప్రభు, Jesus Christ who was born of Holy Spirit. దేవుడు మరి వీళ్ళని ఉన్నట్టుగా లేపి అక్కడ ఐగుప్తులో పెట్టలేడా? So can't God directly lift them up as it is and put them in Egypt if He wanted? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. There is nothing that is impossible to God. ఒకవేళ ఆ విధంగా వెళ్ళమన్నప్పుడు, When God commanded them to go like that, నేను అక్కడ ఉంటే if I was there, వెంటనే నేను ఈ విధంగా ప్రార్థన చేసేవాడినేమో. so I could have prayed like this. ఒక అద్భుతం చేయి ప్రభువా, Oh Father, do some miracle, Lord.
నేను నమ్ముతున్నాను, I believe, నేను విశ్వసిస్తున్నాను, I put my faith, నువ్వు అడిగింది ఇస్తావని నమ్ముతున్నాను. I believe that ask and you shall receive. మేము ఇక్కడ మాయమైపోయి అక్కడ ఉండేటట్టు చెయ్యి. Lord, make us to disappear here and to appear in Egypt. ఆ విధంగా గట్టిగా నేను రోధించి ప్రార్థన చేసేవాడిని. That way I will cry and pray like that. ఏం జరగకపోయేది, Nothing would have happened. ఇంకా దేవుని ప్లాన్ కూడా నాశనం అయిపోయేది. Even God's plans could have been spoiled. దానికి హేతు నేనే. That was, I was the reason for that. ఎందు గురించి? Why? దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. Your word of God is so clear. నువ్వు వెళ్ళు, You flee from here. అక్కడి నుంచి పారిపో. You flee from here. ఎంత అద్భుతమైంది. So what a wonderful thing. దానికి ఎంత విధేయత వాళ్ళు చూపించున్నారు. So how much obedience here they showed. వాళ్ళు అక్కడ ఇప్పుడు అప్పటికే కొంచెం సెటిల్ అయి ఉన్నారా ఇంట్లో. So already by the time they settled in that house there. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి ఖర్చు. Again to go from there to Egypt, there's a lot of expense it requires. ఐగుప్తులో బ్రతకాలంటే ఇంకా ఖర్చు ఎక్కువ. If they have to go and live in Egypt, again it's very expensive there. అంటే మన విలేజ్ నుంచి హైదరాబాద్ వస్తే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. So it's just like from our village when we transfer to Hyderabad, there is extra cost will be involved. ఇవన్నీ కూడా దేవుడు ముందే సమకూర్చున్నాడు. But God has already provided in the previous verses, we can see He took care of these expenses. ఎంత అద్భుతమైన వాడు. So what a wonderful Lord we have. కాబట్టి ఇతను వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఆ విధంగానే వాళ్ళు వెంటనే విని వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. But immediately they heard and they went away from that place. ఒకవేళ వాళ్ళు ఆలస్యం చేసినా, If they could have delayed, లేకుంటే ఏదో మిరాకిల్ కోసం చూసినా, or if they were waiting there for miracle from God, ఇంకా వాళ్ళు ఏదో సూపర్ న్యాచురల్గా ఏదో జరుగుతుందని వాళ్ళు డిలే చేసినా, or if they were delaying expecting some supernatural thing will happen there, దేవుని ప్రణాళికను అక్కడ వాళ్ళు మిస్ అయిపోయేవారు. so they could have missed God's plan. కానీ దేవుడు ఎంత అద్భుతమైన వాడు, How good God was. ఎంత విధేయుల్ని యేసుప్రభు అక్కడ యేసుప్రభుకి తల్లిదండ్రులుగా దేవుడు ఎంచాడు. As parents of Jesus Christ, what a wonderful obedient parents God appointed for Jesus. అక్కడికి ఎంత దూరమో తెలియదు నాకు. So we don't know how long it is to Egypt. రాత్రి వెళ్ళిపోవాలి వాళ్ళు. Overnight they have to move. రేపొద్దున ప్రమాదం ఉంది. So there is a danger in the next day morning. కాబట్టి మనం అనేక సార్లు ఈ విషయంలో ఆలోచించినప్పుడు, So many times when we think these things, మనము చూస్తూ ఉంటాం ఎంత ప్రమాదంలో ఉంటాం. so sometimes we are in a great danger. దేవుడు మన విధేయతను పరీక్షిస్తూ ఉంటాడు. And God was testing our obedience. అక్కడ మూవ్ అవ్వమంటాడు. So He says, move. మరి ఇక్కడ మూవ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు క్షేమం గురించి ఏమీ చెప్పట్లేదు దేవుడు. But after moving there, what is going to be the అంటే protection? కంఫర్ట్ ఉంటుంది అన్నది ఏమీ చెప్పట్లేదు. So here God is not promising there is a better comfort or better care. కానీ భద్రత ఉంటుంది. But there is a God's protection will be there. కాబట్టి అందుని బట్టి దేవుని మనం ఎంతో స్తుతించాలి. So we have to praise our God for that. దేవుని యొక్క స్వరాన్ని మనం ఎల్లప్పుడూ వినేవారిగా ఉండాలి. We should be always of those who hear the voice of God. కాబట్టి మనం అనేక సార్లు ఈ విధంగా ఉంటాం. So many times we are like this. ఎక్కడైనా ఒక ఉండకూడని పరిస్థితుల్లో అక్కడ ఉన్నట్లయితే, If you are in a place where we are not supposed to be there, అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోమంటే, and God commands us to move from there, అక్కడ వాళ్ళు వెళ్ళిపోతే ఏమనుకుంటారని మనం మొహమాట పడుతూ ఉంటాం. so sometimes we feel that if I go from there, the people around, what they think. లేకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అటువంటి కంఫర్ట్ ఉండదేమో అని ఆ విధంగా కూడా ఆలోచిస్తాం. Or sometimes we may think that if I go from here to some other place, there we may not find similar comfort that we have today. ఇవన్నీ విధానాలు దేవుని యొక్క ప్రణాళికను అడ్డుపడేవిగా ఉంటాయి. But all this type of thoughts are against the God's plan and His will. కానీ మన విధేయత చూపించడమే మన బాధ్యత. Our responsibility is to show obedience to God's voice. కాబట్టి ఆయన కృపను వేడుకొని మనం విధేయత చూపించాలి. So we have to ask God to give us grace and to show obedience to Him. ఈ దినాన్ని మనకు పరిశుద్ధాత్ముడు కూడా అనుగ్రహించబడింది అందుగురించే. So today the God has given to us His Holy Spirit to show such kind of obedience. అందుని బట్టి మనం ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. So for that we need to praise our God so much. కాబట్టి ప్రభువా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నువ్వు చూస్తున్నందుకు వందనాలు. Father, thank you Lord, you are always watching over us. మా పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నందుకు వందనాలు. Thank you Lord, you have plans for our lives. యేసు ప్రభుని నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు యేసు ప్రభుకి తెలియదు అక్కడ చంపేస్తారో తెలియదు, సంపరో తెలియదు, ఏమిటో తెలియదు. So at that time Jesus was so little child that he doesn't know that he is going to be killed or what will happen to him. మరియా యోసేపులు కూడా తెలియదు. Even Mary and Joseph, they don't know also. కానీ తండ్రి అయిన దేవునికి తెలుసు. But Heavenly Father knows.
నువ్వు నేను కూడా ప్రమాదాల్లో ఉన్నప్పుడు So when you and me, we are also, there are some dangers ahead of us. మనకు ప్రమాదం గురించి తెలియదు, We may not be aware of the danger ahead of us. అనేక ప్రమాదాలు మనకు తెలియదు. So many dangers, we may not be coming to know that. కాబట్టి దాని విషయంలో మరి దేవునికి తెలుసా? But does God know those things? నిత్యంగా తెలుసు. So definitely He knows. కాబట్టి మనం ఆయన మీద ఎల్లప్పుడూ ఆనుకుని ఉండాలి. So we have to always lean on our God. మరి ఆయనకి తెలియడం మాత్రమే కాదు, మరి భద్రపరుస్తాడా? So is it just knowing to our God, or will He also protect us? నిత్యంగా భద్రపరుస్తాడు. Definitely He will protect us. ఎందు గురించి? Why? యేసుప్రభుని ప్రేమించినట్టే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. Because He loves you and me in the same way He loved Jesus Christ. కాబట్టి ఆయన ప్రేమించిన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిత్యంగా నా పట్ల కూడా చేస్తాడు, యేసుప్రభు పట్ల చేసిన వాడు. So the Father who loved Jesus Christ in the same way He loves you and me, definitely whatever He did for Jesus, He will do for us. అయితే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక మాట చూసినట్లయితే, Luke chapter 4, if you see one verse. 4వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. Luke chapter 4 verse 30. అయితే ఇక్కడ పై వచనాలు చూస్తే కనుక యేసుప్రభు మీద వాళ్ళ కోపం వచ్చి ఆయన చంపేయాలనుకుంటున్నారు. So here, if you see the previous verses, those people around him were angry with him and they wanted to kill him. ఆ యొక్క చివరి కొండ నుంచి ఆయన దోచేయాలని తీసుకెళ్లారు. So they carried him, they took him to the cliff, the edge of that mountain. అయితే 30వ వచనంలో అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గం వెళ్ళిపోయాను. So when they were trying to push him to kill him, but he passed through their midst and he slipped away. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమంటే తండ్రి ఏ విధంగా భద్రపరుస్తున్నాడు. So what I was trying to say is how God protecting Jesus Christ. ఇక్కడ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. Here Jesus grew up now as a big man. ఇప్పుడు ఆయన వెళ్ళాలి. So now he has to make that decision. ఇక్కడ ఆయన కూడా ఈ మిరాకిల్ కోసం చూడట్లేదు. So here Jesus was not waiting for some miracle. అంటే మనం అనుకుంటాం వీళ్ళు తోచినప్పుడు ఆయన రెక్కలు కట్టుకుంటే ఎగిరిపోతాడేమో అనుకుంటాం. So we think that even if those people push Jesus Christ from that mountain cliff, he may get some wings and he can fly. లేదు, ఆయన చనిపోయేవాడు ఆ విధంగా తోసేస్తే. If they could have pushed him like that, he could have died there. ఎందు గురించి అంటే అక్కడ అందు గురించి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆయన ప్రోత్సహించాడు. So that's why the Father guided Jesus Christ, prompted him to slip away, to escape from that place. కాబట్టి ఎంత విధేయత ఇక్కడ యేసుప్రభు చూపించింది. So how much obedience he showed to the Father's voice. ఆ విధేయత వెనక ఎంత భద్రత ఉంది. So that obedience, behind that there is so much great protection. అంటే ఇక్కడ గొప్ప వ్యక్తిగా ఆయన కనిపించకపోవచ్చు ఆ విధంగా వెళ్ళిపోయినందుకు. So when Jesus was trying to slip away and escape from that place, he may not be appearing as a great man there. మనుషుల కొరకు గొప్పగా కనిపించడానికి కాదు యేసుప్రభు వచ్చింది. So Jesus did not come to appear as a great man before people. తండ్రి నామాన్ని మహింపరచడానికి. So that he may glorify the Father's name. నాలో అనేకసార్లు ఈ యొక్క దురాశ ఉండేది. So many times I used to have this greedy desire. అంటే నేను గొప్పవాడిగా అనిపించాలని. So that I may appear as a great man before people. మంచి బ్రదర్ అనిపించుకోవాలని. I should give a impression that I am a great brother. దీనుడిగా అనిపించాలని. To appear as a very good humble brother. ఇదంతా కూడా దరిద్రత, అంటే దేవుని దృష్టిలో అదంతా కూడా ఎంతో చెడు అన్నది తెలిసినప్పుడు ఎంతో అసహ్యం అనిపించింది. So in God's eyes all these things are so wretched and so detestable to God. మనుషులు ఒకవేళ గొప్పవాడు అనుకున్నా హంబుల్ అనుకున్నా కానీ దేవుని దృష్టిలో అసహ్యకరమైంది అది. Whether all people are thinking you are very humble or you are a great man, in God's eyes these all are detestable to him. అంటే మంచివాడిగా ఉండడము దీనుడిగా ఉండడం మంచిదే. So it's good to be a humble person and to be a good person. కానీ దానికోసం బ్రతకడం అన్నది మంచిది కాదు. But living for that kind of name is not a good thing. అంటే మనుషుల చేత ఆ విధంగా అనిపించుకోవడం కోసం అది చాలా ప్రమాదకరమైనది. So we should not live that people may call us as a good man or people may call us as a humble man. That is not a good thing. అప్పుడు దేవుడు భద్రపరచలేడు నన్ను. Then God cannot protect us. కాబట్టి నేను ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. Then I had to get into all sorts of dangers. ఎంతో ఆత్మీయ మరణానికి లోనవ్వాల్సి వస్తుంది. Then I had to go through a lot of spiritual death and dryness. కాబట్టి అటువంటి వాటి నుంచి తప్పించడానికి దేవుడు మనల్ని కోరుతున్నాడు. So God is today desiring that he may rescue us from such kind of condition. కాబట్టి ఆయనకు విధేయత చూపించడానికి, so to show a simple obedience, మన యొక్క కష్టమైన పరిస్థితుల్లో నేను మీకున్నానని చెప్పడానికి ఈ విషయాలు మనం ఇందులో మనకు బైబిల్లో ఉంచి ఉన్నారు. and in our difficult condition that Lord is there to protect us, to show those things, this word of God is written. అందుని బట్టి మనం ఆయన ఎంతో స్తుతించాలి. So we need to praise him for that. మనము అనేక దైవజనులు కూడా వాళ్ళ కష్టాల్లో ఇబ్బందులు వెళ్ళడం మనము అనేక స్టోరీస్ మనం చదువుతూ ఉంటాం. In Bible many examples we can see that many godly men, they have gone through many difficult situations. కొంతమంది హతసాక్షులు కూడా చూస్తాం వాళ్ళు చనిపోయినట్లు. So some people even they became like martyrs, they were put to death. దేవుడు వాళ్ళని ఆ టైంలో తప్పించలేదు. So at that time God did not rescue them. వాళ్ళ సంతోషంతో వాళ్ళు వెళ్ళిపోయారు. So gladly they looked unto the Lord and they died in faith. అయితే వాళ్ళు ఆ యొక్క కృప చేత నింపబడి వాళ్ళు
ఆ విధంగా ముందుకు సాగినట్లు మనం చూస్తాం. But even those situations, they are filled with the grace of God and they continue to follow the Lord. కాబట్టి మనం ఆయనకు విధేయత చూపించినప్పుడు అపారమైన కృపను మనం పొందుతాం. So that way, when we show obedience to our Lord, we receive abundant grace in our lives. కాబట్టి ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆయన మహింపరిచేటట్లు, కృతజ్ఞులమయ్యేటట్లు, ఇంకా విశ్వాసం ఎదిగేటట్లు చేస్తుంది. So what that grace does is that it gives us so much help that we may glorify our God and we may praise Him. కాబట్టి మనం విధేయత చూపించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. So to show obedience to God is the most important thing. అందు గురించి మనకి ఏ విధంగా ఉన్నామో మన మీద మనకు వెలుగడానికి ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నారు. So for that, to give us a light in our present condition, the Lord has given us Holy Spirit to us. అంటే మనం ఓడిపోయిన వాళ్ళమా? Are we defeated people? ఎంతో ఓడిపోయిన వాళ్ళమే. So maybe we have been defeated thoroughly. మనం అనేక మంది, నేను అనుకుంటాను మనం ఎంతగానో ఓడిపోయిన వాళ్ళం. So many of us, we have been thoroughly defeated. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ విధంగా నేను విన్నాను, జాగ్ బ్రదర్ ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు. So some years back in one of the Zach brothers meetings, I heard like this. అంటే ఒక వ్యక్తి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. So one person came to one godly man to ask him for a prayer request. నేను ఓడిపోయానని అతను ఏడుస్తున్నాడు. So he came and he was weeping that I have been defeated. అప్పుడు అతన్ని ఈ విధంగా ఆ దైవజనుడు చెప్పాడు. So that godly man said like this. నువ్వు సాతానుతో ఈ విధంగా చెప్పు, You go and tell Satan like this. నేను ఓడిపోయాను కరెక్టే, Yes, I have been defeated, కానీ ఒక రోజు నేను జయిస్తాను. but one day I am going to be victorious. కాబట్టి ఆ విజయ కేకను విశ్వాసంతో అతను ముందే వేయడం మొదలుపెట్టాడు. That shouts of victory, even that defeated man, he started making that shouts of victory even at that time. అది నాకు ఎంతో ప్రోత్సాహం అనిపించింది. That really greatly encouraged me. అనేక సార్లు నేను అపవాదితో చెప్తూ ఉండేవాడిని. So many times I started saying to the devil like this. అనేక సార్లు నేను ఏడ్చి, అవును ప్రభా నేను మరలా ఓడిపోయిన ఇదే, నన్ను కోపడకూడదు అనుకున్నాను, కోపడ్డాను. So many times I weep and cry before God that Lord, I didn't want to get angry, but again I got angry today, Lord. ఈ దినం నా చూపులు సరిగ్గా లేవు ప్రభా. Lord, today my eyes, the way of my looks are not right, Lord. నా హృదయం దురాశతో ఉంది ప్రభా. Lord, my heart was filled with greediness, Lord. నేను ఓడిపోయాను, I was defeated again. నన్ను క్షమించు. Forgive me, Lord. అపవాది, Oh devil. ఇదిగో నువ్వు ఇప్పుడు నేను ఓడిపోయాను, So I am defeated today, కానీ నేను ఒక రోజు జయిస్తాను. but one day I am going to be overcoming. దేవుడు అటువంటి విజయ కేకను ఇస్తూ ఉన్నాడు. And Lord is giving me that shouts of victory in my life. అనేకమైన విషయాలు ఆ విధంగా దేవుడు జయమిస్తూ ఉన్నాడు. And that way many areas later God helped me to overcome like that. అయితే ఈ మధ్యకాలంలో నేను కనుగొన్నది మరొకటి ఉంది. But in this recent past I discovered one more thing. ఈ విధమైన పాపం జయించడానికి నువ్వు కృపనిస్తున్నావు ప్రభా. Lord, you have been giving me grace to overcome sin like this. అందుని బట్టి వందనాలు. I praise God for that. అయితే నిరుత్సాహం అన్నది నాలో చూస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. But discouragement is one thing that is coming again and again in my life. ఈ విషయంలో నేను నటించాలనుకోవట్లేదు. Lord, I don't want to act or pretend like this. ప్రభు నేను నిరుత్సాహపడతాను అప్పుడప్పుడు. I go to the Lord and say, Lord, sometimes I'm getting discouraged, ఆ Lord. యొక్క పరిస్థితి తీవ్రమైన స్థితికి వెళ్ళినప్పుడు నిరుత్సాహం వస్తుంది ప్రభా. So when I'm going through some extreme situations or conditions, I'm getting discouraged, Lord. నీ యొక్క ఆత్మ సమృద్ధి నాకు నువ్వు ఇస్తావు నువ్వు. Lord, you can give me the abundant fullness of Holy Spirit, Lord. కాబట్టి నిశ్చయంగా నేను దీన్ని జయిస్తాను. So definitely I can overcome, Lord. నేను ఆ విధంగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. So I start praying like, I want to pray like that, Lord. అపవాదితో చెప్తాను, I tell devil like this. ఒకరోజు నీ నిరుత్సాహం కూడా నాలో ఉండదు. So one day even this discouragement, it will not be there in my life. నేను చనిపోయిన తర్వాత కాదు, So not after I die, నేను బ్రతికుండగానే even when I am alive. నిత్యంగా దేవుడు నన్ను ఆత్మ సమృద్ధితో నింపుతాడు. So definitely the Lord will fill me abundantly with His Holy Spirit. అయితే నా యొక్క స్థితి నాకు చూపిస్తూ నేను విధేయత చూపించగలిగితే ఆ విధంగా నేను నింపబడుతూ ఉంటాను. But as the Lord is showing me my true condition and helping me in my obedience, as I show obedience, the Lord will definitely give me this victory. యేసు ప్రభువుని భద్రపరిచిన తండ్రి నన్ను కూడా భద్రపరచడానికే ఆ విధంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నారు. So Father who has protected Jesus Christ, in the same way even He will protect me in my life. That's why He granted this Holy Spirit. అవును ప్రభా, ఎల్లప్పుడూ కూడా నేను నీ యొక్క వాక్యము వెలుగులో నేను నడవాలని ఆశపడుతున్నాను. Yes Lord, always I desire that I want to walk in the light of Your word, Lord. ప్రతి దినము నీ యొక్క ఆత్మచేత నింపబడి నేను ముందుకు కొనసాగాలనుకుంటున్నాను. Every day I want to be filled with Your Holy Spirit. I want to progress in my spiritual life, Lord. నాకు సహాయం చేయి. Lord, help me. ఏం నేను దానికి చేయాలో నాకు చూపించు ప్రభా. Lord, for that what I need to do, what is my responsibility, show me, Lord. అయితే ఒక అద్భుతమైన విషయం జరిగింది. But then wonderful thing happened. అదేమంటే, What is that? నేను
అటువంటి సమృద్ధి జీవంలోకి నేను వచ్చేసానని చెప్పట్లేదు, కానీ So I'm not saying that I have already entered into that abundant life. నేను అనేకమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు So I'm going through some situations like that. నా నిరుత్సాహం నాకు పెరుగుతూ ఉంది. So my discouragement is increasing. అయితే నాలో ఆత్మ గురించి దప్పి కూడా పెరుగుతుంది. So even in my heart, that thirst for the Spirit is also increasing. అవును ప్రభా, నీకు వందనాలు. So I praise you, Lord. ఈ పరిస్థితులు నన్ను మేలుగా చేసినాయి. So these situations are turning for my good, Lord. నన్ను దప్పికొనేటట్లు చేసినాయి They ప్రభా. are making me to thirst for your Spirit, Lord. అవును, నీలోనే భద్రత ఉంది. In you there is protection, Lord. మరొకసారి దేని కాదు ప్రభా. Nowhere else, no other place, Lord. నేను ఇంకేది గట్టిగా పట్టుకుని నాకు చూపించు. Lord, show me that anything else I am holding tightly, Lord. నేను విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి. Help me to give up that in my hands, and that help me, Lord. నేను ఇష్టపడుతున్నాను ప్రభా, నువ్వేది విడిచిపెట్టమంటే నేను అది ఆ విధంగా వెంటనే నేను అది విడిచిపెడతాను. Lord, I'm desiring, Lord, that whatever you ask me to give it up, I'm ready to give it up, Lord. దేవుడు ఎంత మంచివాడంటే, So God is so good. తండ్రి అయిన దేవుడు ఎంతో మంచివాడు. Our Heavenly Father is so good. కాబట్టి ఆయన ఆ విధంగా కొంచెం చూపిస్తూ ఉన్నారు. So that way, little by little, He is showing me. ఆ దప్పికను ప్రభు పెంచుతూ ఉన్నారు. So and Lord is increasing that thirst in my life. నేను నిశ్చయంగా నేను నమ్ముతాను, ఒక దినాన్ని సమృద్ధమైన జీవంతో నేను ఉంటాను. So I definitely believe that one day that abundant life I'm going to enter in. నేను నిరుత్సాహం అన్నది నా జీవితంలో ఉండదు అన్నది. I believe that the discouragement will completely be removed from my life. నేను చనిపోక ముందే అది జరిగి తీరుతున్నది. I believe that one day before even my death comes, I will achieve that. I will reach that place. ఇందు గురించి Why? యేసు ప్రభువుని ప్రేమించిన ఆ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను ఆయనకు సమృద్ధిగా అనుగ్రహించున్నాడు. Because the Father who loved Jesus Christ, He granted the abundantly the Holy Spirit in His life. ఆయన్ని ఆత్మీయ మరణం నుంచే మాత్రమే కాదు, ఫిజికల్ మరణం నుంచి కూడా ఆయన టైం వరకు కాపాడుతున్నారు. So not only from spiritual death, even physical death, till the time came, the Lord was protecting Jesus Christ. ఆయన విధేయత అంత మహిమకరమైన కార్యం చేసింది. So His simple obedience achieved such a great life in Him. ఆయన మనకు ఉంచిన మాదిరిని బట్టి నిజంగా ఎంతో మన వందనస్తులమే ఉన్నాం. So we need to praise our God, our Lord Jesus Christ so much because of that obedience He showed. చివరికి ఈ మాట మనకు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. Lastly, let us turn to this verse, John chapter 8 verse 59. ఇక్కడ వాళ్ళు ఇక్కడ శాస్త్రుల పరిచయాలు యేసు ప్రభుతో వాదించి తర్వాత రాళ్లతో కొట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. So here the scribes, Pharisees, they are even ready to stone Jesus Christ. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశారో చూద్దాం. What Jesus did. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. So John chapter 8 verse 59. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసు ప్రభు ఇక్కడ దాగున్నాడు. So here they picked up stones to throw at Him, but Jesus hid Himself and went out of the temple. మహోన్నతుడు, So great God, He was hiding లోకమంతటికి the whole universe. రక్షకుడైన యేసు ప్రభు So He is the savior to this whole universe. పరిశుద్ధుడు, So He is most holy. ఆయనకి జీవాధిపతి అయి ఉన్నాడు. So He is the source of life. నా కొరకు ఎంత తగ్గించుకున్నాడు ఇక్కడ చూసినట్లయితే. For my sake, how much He humbled Himself. నిజంగా మాదిరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. So I praise God for the example He left for us. అవును ప్రభా, మనుషులు రాళ్ళు ఎత్తినప్పుడు దాగి ఉండడానికి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సహాయం చేయి. Yes, Lord, when people take stones to throw at us, help us, Lord, even to hide ourselves, to go away from that place. నేను ఆత్మీయంగా రుజువుపరచుకోవడానికి ప్రయత్నించే బదులు ప్రభా నీ స్వరం విని దానికి విధేయత చూపించడానికి సహాయం చేయి. Instead of showing and proving myself that I am so spiritual, but Lord, to help me to show obedience to your voice at that time, Lord. నేను నిశ్చయంగా నమ్ముతాను. I believe that definitely. అదేమంటే, What is that? మీలో ఎవరికంటేనూ నేను యోగ్యుని కాదు. So I am not better than any one of you. ఈ లోకంలో ఎవరికంటే కూడా, Even in this whole universe, not better than anybody else. ఒకవేళ కొంతమంది చిన్న ప్రార్థన చేసే వాళ్ళకంటే నేను పొడవాటి ప్రార్థన చేయొచ్చు. Maybe I may make a lengthy prayer compared to those who are making short prayers. మీరు ఎవరైనా సరిగ్గా బైబిల్ చదవలేకపోతే నేను కొంచెం మీకంటే బాగా చదవచ్చు. Maybe some of you not able to read Bible properly and I am able to read very fluently. మీకు ఎక్కడెక్కడ వచనాలు తెలియకపోతే ఒకవేళ నేను వచనాలు కొన్ని తెలిసి ఉండవచ్చు నాకు. Maybe some verses you are not able to find very quickly the verse references and I can easily tell you all the references. లేకుంటే నేను ఈ విధంగా ఒకవేళ వాక్యం బోధించవచ్చు, ఒకవేళ మీరు బోధించలేకపోవచ్చు. Maybe I may be able to preach some words and verses like this, but some of you may not be able to preach word of God. ఎందుకంటే శ్రేష్టంగా చేసేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. So also there are many people who can do much better than me. వీటన్నిటిని బట్టి నేనేమి శ్రేష్ఠుని కాదు. So compared to all these things, these things will not make me better. నాకంటే అనేకమైన శ్రేష్టమైన స్థితిలో మీరు ఉండొచ్చు. So but spiritually you may be in much better condition than me. కానీ ఒక్కటే ఆయన దగ్గర తీసుకొచ్చే యోగ్యత ఏమంటే, So only one thing that makes us worthy to come to our Lord.
యేసుప్రభు నామము. So that is the name of our Lord Jesus Christ. ఆయన నామములో In His name, ఆయన విశ్వసించి if we believe in Him, ఆయనకు విధేయత చూపించి if we show obedience, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు when we go to Him, మనం అంగీకరించబడతాం. we will be accepted. కాబట్టి మనము యేసుప్రభు నామానికి తండ్రి ఇచ్చే విలువ ఎంతో గొప్పది. So the Father, the value that gives to the name of our Lord Jesus Christ is so great. నేను ఏ యొక్క గొప్ప కార్యాలను బట్టి కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేను. So taking my any of great works or good deeds, I cannot approach our Father like that. అదే మనం చూస్తాం, యోహాను పత్రికలో మనం చూస్తాం, మన మనసాక్షి నిర్మలంగా ఉంచుకుంటే ధైర్యం కలుగుతుందంట ఆయన అడగడానికి. In the epistle written by John, we see that if you keep our conscience clear, we can reach God. ఆయన చిత్తానుసారంగా అడుగుతాం మనం. So we will pray according to His will. ఆ విధంగా మనకు అనుగ్రహిస్తాడు. So that way He will give to us. కాబట్టి మన మనసాక్షిని నిర్మలంగా ఉంచుకోవడం ఏమిటి? So what does it mean to keep our conscience clear? మనుషులతోటి దేవునితో మనుషులతోటి సమాధానంగా ఉంటే మాత్రమే కాదు కానీ, So it's not just that having peace with God and peace with men. నా మనసు విషయంలో నాకు హెచ్చింపు తలంపు లాంటి గొప్పవాడన్న దాని నుంచి కూడా నేను విడుదల పొందాలి. So even in my own thoughts, that having high thoughts about myself, I have to be completely delivered from that. అంటే ఎవరికంటే మంచివాడినానో, So thinking that I am better than somebody else, భక్తి పడినానో, or having thoughts that I am more spiritual, లేకుంటే ఫలానా గిఫ్ట్ నాకు ఉందానో, or maybe that some talent or gift I have, మనుషులు ఈ విధంగా అనుకోవాలనో, so that our people should think about me like this, నాకు ఒక గురి పెట్టుకుని దానికి నేను వెళ్ళాలనో, or making my own ambition or goal and I want to reach that goal. ఇవన్నీ కూడా ఎనదగినవి కాదు దేవునికి. All these things cannot be counted before our Lord. నా గురి ఏమంటే ఆయన యేసుప్రభు యొక్క స్వరూపులకు మారడము. My goal is to become like Jesus Christ and conform to His image. కాబట్టి ఆయన పోలికలోకి మారడానికి ఆయనకు చూపించే భద్రత ఎంతో అవసరం మనకి. So to become like Him, that the protection that God is leading us through is so much needed for us to follow that. కాబట్టి యేసుప్రభుని భద్రపరిచిన తండ్రి నిన్ను నన్ను భద్రపరుస్తాడు. So the Father who protected Jesus Christ, He will protect you and me. మనం ఎంతో తగ్గింపు దీనత్వం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. So we need to have so much of humility and low thoughts about ourselves in this. ప్రభు యొక్క సన్నిధిలో మనం తల వంచుకొని ప్రభుని స్తుతిద్దాం. Let us bow our heads before our Lord Jesus Christ in His presence and worship Him. మనకు చూపిన మాదిరిని బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. So the example that God has set before us, let us praise Him. మనకిచ్చిన ఆదరణకర్తను బట్టి ప్రభుని దేవుని మనం స్తుతిద్దాం. Let us praise our God, that the comforter that He has given, let us praise our God. మనకి వివేచన జ్ఞానం అనుగ్రహించు తండ్రిని మనం స్తుతిద్దాం. Let us praise our Father who gives wisdom and discernment. అవును తండ్రి, నువ్వు యేసుప్రభుని ప్రేమించినట్లు మనం ప్రేమిస్తున్నావు. Yes, Father, you loved us even as you loved Jesus Christ. మా స్థితి అంతా కూడా నువ్వు ఎరిగిన వాడివి. Lord, you know all our true condition, Lord. మాలో ఏ యోగ్యత లేనప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. Lord, we have nothing, Lord, that makes us worthy, but still you are loving us, Lord. అసలు మా కొరకు నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు యేసుప్రభువా. Lord Jesus Christ, even you gave your own life for us, Lord. మమ్మల్ని విమోచించి ఉన్నావు. You redeemed us, Lord. నీ సొత్తుగా చేసుకొని ఉన్నావు. You made us your possession, Lord. నీ ఆత్మను అనుగ్రహించి ఉన్నావు. You granted us your Holy Spirit, Lord. మమ్మల్ని అనుదినం భద్రపరుస్తున్నావు. Lord, every day you are protecting us. అందుని బట్టి స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం తండ్రి. Lord, for all these things we praise you and we worship our Lord Jesus Christ. ఆమేన్. Amen. For 1,000 tongues to sing, blessed be the name of the Lord. The glories of my God and King. Blessed be the name of the Lord. Blessed be the name. Blessed be the name. Blessed be the name of the Lord. Blessed be the name. Blessed be the name. Blessed be the name of
be the name of the Lord. He breaks the power of cancer, sin. Blessed be the name of the Lord. His love can make the faultless clean. Blessed be the name of the Lord. Blessed be the name. Blessed be the name. Blessed be the name of the Lord. Blessed be the name. Blessed be the name. Blessed be the name of the Lord. Yeah, praise the Lord, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. I hope that you are growing in the mercy and peace of God in your life. మీరందరూ కూడా మీ జీవితంలో దేవుని యొక్క కృపలోను సమాధానంలోను ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. In the trials and temptations, the peace is very important. శ్రమలు శోధనల గుండా వెళ్ళేటప్పుడు దేవుని యొక్క సమాధానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Peace means your rest in God. సమాధానము అంటే దేవుని యందు విశ్రాంతిని కలిగి ఉండుట. Resting God means trusting in Jesus Christ. దేవుని యందు విశ్రాంతి కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచుట. Yeah, sometimes the situation can really trouble us. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. The troubles can make us disturb and not able to trust God fully. ఆ ఇబ్బందులు శ్రమలు ఏం చేస్తాయంటే దేవుడిని ఒకసారి నమ్మకుండా కూడా చేస్తూ ఉంటాయి. If you more allow troubles in our life, slowly will disturb our family members too. ఆ శ్రమల గుండా మనం ఎక్కువ వెళ్ళే కొలది మన కుటుంబ సభ్యులు కూడా దాని ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. So it's very important to go to Lord, trust Him. అందుకే దేవుని యొద్దకు వెళ్ళి ఆయన నమ్మటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. So last time you have seen how Abraham slowly moved forward his life in the Lord. ఇంతకు మునుపు అబ్రహాము దేవునిలో ముందుకు ఏ విధంగా వెళ్ళాడో మనం చూసాం. You can see how he has progressed his fellowship with the Lord. దేవునితో తన సహవాసాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకున్నాడో మనం చూసాం. He built the altar one place and moved his life to another place and built the altar there. తాను ఒక చోట బలిపీఠం కట్టి ఇంకా ముందుకు వెళ్ళి మరొక చోట బలిపీఠం కట్టినట్లుగా మనం It చూస్తాం. means slowly God is showing how to possess the land by ways of the Lord. దేవుని యొక్క మార్గముల ద్వారా ఆ భూమిని ఏ విధంగా స్వాధీనపరచుకోవాలో ఆయన చూస్తూ ఉన్నాడు. Slowly he got the eyes of the Lord to see in God's point of view. నెమ్మదిగా దేవుని యొక్క దృక్పథములో ఏ విధంగా చూడాలో అటువంటి కన్నులను ఆయన కలిగి ఉన్నాడు. One of the example which always comes to me that when 12 spies went to land of Canaan, 12 మంది వేగుల వారు కనాను దేశమును చూడటానికి వెళ్ళినప్పుడు they also using their eye sense. వారు కూడా వాళ్ళ కన్నుల ద్వారానే చూశారు. They also seeing everything through eye gate. వాళ్ళ కను ద్వారము ద్వారానే చూశారు. So Moses given the permission first to go and spy the land and come back మీరు వెళ్ళి వేగు చూసి రమ్మని మోషే చెప్పినప్పుడు and report to me నాకు వచ్చి చెప్పండి అక్కడ and పరిస్థితి. bring from fruit from that. అక్కడి నుంచి ఫలాలను తీసుకొని రమ్మన్నప్పుడు And they went and spy the land and came. వాళ్ళు వెళ్ళి అక్కడ వేగు చూసి వచ్చారు. And they also confessed that land always what God has said true, that land is flows with honey and milk. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే ఇది ఉంది, పాలు తేనెలు ప్రవహించు దేశం. But they used but కానీ అనే మాట వాడారు. there are giants are there. అక్కడ ఆజానుబాహులు ఉన్నారు. Only 2 people could able to see eyes of the Lord. ఇద్దరు మాత్రమే ప్రభు యొక్క కన్నులతో వాళ్ళు చూడగలిగారు. Whereas 10 people see with their own eyes. మిగిలిన 10 మంది వాళ్ళ కన్నుల ద్వారా చూశారు. 10 people are saying that it's very difficult to possess the land. 10 మంది చెప్పింది ఏంటంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటం ఎంతో కష్టం. Whereas 2 people said we can possess the land. ఇద్దరు మాత్రం దాన్ని మనం స్వాధీనపరచుకుంటామని So చెప్పారు. from that we can understand who is really having eyes of the Lord. దాని నుండి మనం చూసేది ఏంటంటే ప్రభు యొక్క కన్నులు ఎవరు నిజంగా కలిగి ఉన్నారు. Only 2 people, very minority people will always have eyes of the Lord. కాబట్టి చాలా కొద్ది మంది మాత్రమే ప్రభు యొక్క కన్నులను కలిగి ఉంటారు. And these eyes of the Lord, who people don't have eyes of the Lord, they really overcome the people who has eyes of the Lord. కాబట్టి ఎవరైతే ప్రభు యొక్క కన్నులు కలిగి లేరో వాళ్ళే గెలుపొందారు. మరి That's why there are so many times people misunderstand the godly people. అందుకే అనేక సార్లు దైవజనుల్ని అనేక మంది అపార్థం చేసుకుంటారు. So we have to pray and Lord give us the eyes of yours. ఓ దేవా మీ కన్నులు మాకు దయచేయండి. I want to see the things in God's point of view. దేవుని యొక్క దృష్టిలో నుండి విషయాలు మేము చూడాలి. That is exactly which Lord is teaching to Abraham, see with my eyes. అబ్రహాముకి దేవుడు అదే బోధిస్తున్నాడు, నా కన్నులతో చూడు. You see the 4 corners of their place, it is belongs to you.
నాలుగు వైపులు నలుదిక్కులా చూడు, ఇదంతా నీదే. And whatever that belongs to Lot, it also belongs to you. లోతుకి ఇచ్చింది కూడా నీదే, I will give it to you. నీకే ఇస్తాను నేను. That is the eyes of the Lord will see like that. ప్రభు యొక్క కన్నులతో ఆ విధంగా చూడగలం. And he slowly moved to Hebron and built the altar of the Lord. తర్వాత నెమ్మదిగా హెబ్రోన్ దగ్గరికి వెళ్ళి ఒక బలిపీఠాన్ని ఆయన నిర్మించాడు. And there is a situation arose in those days. ఆ రోజుల్లో ఒక పరిస్థితి వచ్చింది. In chapter 14, 14వ అధ్యాయం. there are some kings are fighting each other. కొంతమంది రాజులు వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. 4 kings and 5 kings. 4 రాజులు ఒకవైపు, 5 రాజులు మరొక వైపు. And there are very mighty men. వాళ్ళు ఎంతో శక్తి కలిగిన వారు. And they battle each other, and they came to Sodom and Gomorrah and taken all the things which belongs to Sodom and Gomorrah. కాబట్టి వాళ్ళు యుద్ధం చేసుకుంటూ మొత్తానికి సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాటిని అన్నిటిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. And they attacked and came and attacked Lot also, Abraham's nephew, and they taken all his possessions and departed from there. కాబట్టి వాళ్ళు ఆ సందర్భంగా లోతు మరియు లోతు యొక్క సమస్తమును కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. You read that one, chapter 14, verse 12. 14-12. They also took Lot, Abraham's nephew, and his possessions and departed. He was living in Sodom. అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండిన గనుక అతన్ని ఆస్తిని పట్టుకొని పోగా. See that whenever there is a war is there, they always look for the rich people where I can get more money. కాబట్టి యుద్ధం జరిగినప్పుడల్లా కూడా ధనవంతులు ఎవరున్నారు, నేను ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని It is చూస్తుంటారు. a wonderful thing that God has protected Abraham from this battle. కానీ యుద్ధం నుండి అబ్రహామును దేవుడు తప్పించాడు. I don't know how he has done that one. ఎలా చేశాడు మనకు They తెలియదు. never came to Abraham. God has protected him. కానీ అబ్రహాం దగ్గరికి వాళ్ళు రాలేదు, But దేవుడు కాపాడాడు. they went to Sodom and Gomorrah and capture them and take all the Lot and his possessions. కాబట్టి సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళి లోతును మరియు లోతుకు కలిగిందంతను తీసుకొని వెళ్ళిపోయారు. And verse 13 says that one there are some people, so one person came and told that one that Lot has taken as captive 13వ వచనంలో తప్పించుకొని అక్కడ వచ్చి ఎబ్రీయుడైన అబ్రహామునికి ఆ సంగతి తెలిపెను. and allies with him. ఆ తర్వాత వారితో కలిసి And verse 14 says, when Abraham heard thus, his relative has taken as captive, and he also troubled in his heart. అబ్రహాము ఆ విధంగా తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన వారిని పెట్టుకొని వెళ్ళిపోయాడు. And he took some of his trained men. తన ఇంట అలవర్చబడిన వాడిని తీసుకొని So వెళ్ళిపోయాడు. almost 314 men. వాళ్ళు 314 మంది. And he took trained men. They are very trained home people. కాబట్టి వాళ్ళ ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళు. So Abraham is a very disciplined person. అబ్రహాం ఇక్కడ ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా He did not allow his men to be lazy. కాబట్టి వాళ్ళు సోమరులుగా ఉండినట్లు ఆయన అనుమతించలేదు. It says that he led out his trained men born in his house. తన ఇంటిలో పుట్టి పెరిగిన వారిని క్రమశిక్షణలో గుండా తీసుకుని But వెళ్ళాడు. he didn't take some people which came from Egypt as servants. కాబట్టి ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళని ఆయన తీసుకుని Sorry, it వెళ్ళాడు. is 318 men. ఇంతకు ముందు మనం చూసాం 318 మంది And born in his own house. తన ఇంట పుట్టినవారు. And pursued all these people who has taken Lot as a captive. లోతుని తీసుకుని వెళ్ళిన వారి దగ్గరికి వెళ్ళారు. This one teaches us on how Abraham is concerned for the people. ఇక్కడ అబ్రహాము ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. He has concerned his own nephew, తన సహోదరుని కుమారుని మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. who has decided to go to live in Sodom. సొదొమలోకి వెళ్ళి నివసించాలని ఆయన కోరుకున్నాడు. And he was a burden in his heart. I want to save my nephew who has taken as a captive. నా సహోదరుని కుమారుడు చెరపట్టుకొని వెళ్ళాడు కాబట్టి చెరపట్టబడి తీసుకుని వెళ్ళాడు కాబట్టి నేను రక్షించాలి. I don't want to leave him there. ఆయన అక్కడ విడిచిపెట్టడం నాకు I ఇష్టం want లేదు. to go and bring back that person. నేను వెళ్ళి ఆ వ్యక్తిని తిరిగి తీసుకొని రావాలి. So what I can do? నేనేం చేయగలను? I am not a soldier like other people. నేను ఇతరుల వల్లే నేనే సైనికుడిని కాదు. The only which God has given little, I will do with that. నాకు ఏదైతే దేవుడిచ్చాడో కొద్దితోనే నేను చేస్తాను. So he took all his 318 men and trained men and went to the battle. తన ఇంట అలవర్చబడిన 318 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. And he divided his forces, verse 15, against them by night. కాబట్టి రాత్రిపూట వారిని విడగొట్టాడు. So he cannot go battle against all these people at a time. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని ఒకే వైపు ఒకే చోటకి వెళ్ళలేరు. And if he would have gone in the day, he might have got defeated. అలా వెళ్ళి ఉంటే ఓడిపోయేవాడు. So he went to 318 men with 4 kings 4 రాజుల మీదకు పంపించాడు అంత వారిని. and fought the battle. యుద్ధం చేశారు. By night he has divided all his forces and fight the battle and got the victory. కాబట్టి ఆ రాత్రి వేళ తన దాసుల్ని వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కుని కెడమ తట్టు And rescued all his
property and Lot and brought back. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. And his relative Lot also, his possessions was 16, and also women and the people. 16వ వచనంలో మనం చూస్తున్నాం, లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని He వచ్చాడు. had a passion to fight the battle. కాబట్టి యుద్ధం చేయాలనే కోరికను కలిగి ఉన్నాడు. But today we will not fight against the flesh and blood like that. మనం కూడా ఈరోజు రక్త మాంసాలతో ఇలాంటి యుద్ధం చేయం. You are called to fight against the principalities and powers and evil powers of darkness. అంధకార సంబంధమైన దురాత్మలతోనూ వాటితో మనం పోరాటం చేయాలి. See, if you fight against the people, you will require only knives and guns and something like that one. మనం మామూలు మనుషులతో యుద్ధం చేయాలంటే మనకు కత్తులు కావాలి, లేకపోతే తుపాకులు కావాలి. But you cannot take the knives and guns to go and fight the principalities and powers. That is impossible. అంధకార సంబంధమైన దురాత్మలతో ఆత్మలతో మనం పోరాటం చేయాలంటే మనం ఏదో తుపాకులు తీసుకొని కత్తులు తీసుకొని చేయలేము. If you want fight against, I require the power of the Holy Spirit. నేను వారితో యుద్ధం చేయాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు అవసరం. We read that very good example in the Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో మనం చూస్తాం How Apostle Paul is explaining to fight the battle against the principalities and powers. అపోస్తలుడైన పౌలు అంధకార సంబంధమైన దురాత్మలతో ఏ విధంగా పోరాటం చేయాలో So అక్కడ what all రాశాడు. things we have to put on our body to fight the battle? మనం యుద్ధం చేయాలంటే ఏ విధమైన ధరించుకోవాలో We should చెప్పాడు. have a helmet of salvation. మన రక్షణను శిరస్త్రాణాన్ని కలిగి We ఉండాలి. should have a breastplate of righteousness. ఆ నీతి అనే దాన్ని ధరించాలి. You have to grade it with a truth, a belt of truth. సత్యమైన దట్టిని ధరించాలి. You have the sword of the Spirit, that's the word of God. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి. So all these things are required to fight against the forces of darkness. అంధకార సంబంధమైన దురాత్మలతో మనం పోరాడాలంటే వీటన్నిటిని మనం ధరించుకోవాలి. If you don't have all these things, you will always live in a defeated life. ఇవి మనం ధరించుకోకుండా యుద్ధం చేసినట్లయితే ఎప్పుడు ఓడిపోతాం. Why so many Christians are defeated? Because they are not putting all these things in their battle. ఎందుకు అనేక మంది క్రైస్తవులు ఓడిపోతున్నారంటే వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఇవన్నీ ధరించట్లేదు. They don't have helmet of salvation, which is free from all these dirty thoughts and evil thoughts. కాబట్టి ఆ చెడు తలంపుల నుంచి వాటి నుంచి కాపాడుకోవడానికి వాళ్ళకి రక్షణ అనే శిరస్త్రాణం లేదు. Helmet is really protect us. మనకు తెలుసు శిరస్త్రాణం అనేది మనల్ని కాపాడుతుంది. And breastplate of righteousness, their heart is not cleaned with righteousness of God. కాబట్టి నీతి అనే దాన్ని మనం ధరించుకున్నట్లయితే దేవుని యొక్క నీతిని మనం కలిగి They ఉండలేము. don't have a shield of faith in their hands. విశ్వాసం అనే డాల్ను కూడా మనం ఉండాలి. They don't have. వారికి ఏం లేవు. And they don't have a sword of the Spirit. అక్కడ ఆత్మ ఖడ్గము లేదు. And they don't have a breastplate of truth. సత్యం అనే దట్టి లేదు. These all things are required in a Christian life to fight the evil forces of darkness. కాబట్టి క్రైస్తవులకు ఇవన్నీ అవసరము. ఈ అంధకార సంబంధమైన దురాత్మలతో సమూహాలతో పోరాటం చేయాలంటే Devil always watching Christians how they are living. ఏ విధంగా వీళ్ళు జీవిస్తున్నారు అని అపవాది ఎప్పుడు ఉంటాడు మన How చుట్టూ. can I catch a Ela- little bit lukewarm in Christian? I can really put him in trap. కాబట్టి కొంచెం నులివెచ్చగా ఉండేవారిని పట్టుకొని ఏ విధంగా నేను ఉరి వేయాలి. Oh, he has not put the helmet of salvation. Okay, I'll put so many thoughts in his mind. రక్షణను శిరస్త్రాణం ధరించలేదా, నేను అనేక చెడు తలంపులు పెడతాను. Oh, doesn't have a breast of righteousness. No, I can make his heart impure. కాబట్టి నీతిని ధరించుకోలేదా, తన హృదయాన్ని నేను అపవిత్రం చేస్తాను. Oh, he doesn't have a shield of faith. No, I can easily attack on his body. విశ్వాసం అనే డాలు లేదా, నేను అతని మీద బాణాలు వేస్తాను. Oh, he doesn't know the God of God. That is very good for him. He cannot have God's word to me. దేవుని యొక్క వాక్యం ఆయనకి తెలియదా, అయితే దేవుని యొక్క వాక్యంతో నన్ను ఏం I believe చేయలేదు. that Jesus Christ, when he has faced the temptation, all these things he has, so he will quote the God's word to the devil. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ శోధన గుండా వెళ్ళినప్పుడు అపవాదికి దేవుని యొక్క వాక్యంతో సమాధానం ఇచ్చాడు. We have to train ourselves with all these truths in our life. కాబట్టి ఈ సత్యములన్నిటిలో మనం శిక్షణ పొందాలి. The more you know the truth of God, the more our battle become easier. మనం దేవుని యొక్క సత్యాన్ని ఎంత తెలుసుకుంటే మన పోరాటం అంత సులభం అవుతుంది. In the same way, you will grow in the faith also. విశ్వాసంలో కూడా మనం ఎదుగుతాం. Growing faith is step by step. You will not become overnight some spiritual man, giant of faith. విశ్వాసంలో ఎదగటం అనేది కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతాము. ఏదో రాత్రికి రాత్రి నువ్వు ఏదో గొప్ప దైవజనుడి అయిపోవు. Somebody asked George Muller, how you become such a great man of faith. జార్జ్ ముల్లర్ని ఎవరు అడిగారు, నీ ఇంత గొప్ప విశ్వాస వీరుడు ఏ విధంగా అయ్యావు? He said, I am not a great man of faith. నాకంత గొప్ప విశ్వాసం ఏమి లేదు. I am just whatever the God's word said, I go on trusting him and move forward. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, దానికి విధేయత చూపించి నేను ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళాను. One day I required $10. I pray for $10. God has given me. When need has come, $20. I asked the $20. He has provided for me. నాకు $10 అవసరం ఉంటే నేను $10 కావాలని అడిగాను. $20 అవసరం అయితే $20 అడిగాను. But his life is so clear in his conscience and trusting God in all the promises of అతను God. ఎంత నిర్మలమైన మనస్సాక్షిని కలిగి దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని నమ్మాడు. That's why his life is become so example to this generation.
అందుకే అతని జీవితం అనేది మనకు కూడా ఎంతో మాదిరిగా ఉంది. I always challenge when I think about it. నేను దాని గురించి ఆలోచించబడినప్పుడల్లా నేను పురికొల్పబడతాను. How he has really traveled in his faith step by step, step by ఏ step. విధంగా విశ్వాసం అంతకంతకు ఆయన ఎదిగాడు కదా. If a battle becomes very fierceful, Lord, I need more faith, I need more word of God, I need more strength. కాబట్టి ఆ యుద్ధం ఎంత సంక్లిష్టంగా ఉంటే నాకు అంత దేవుని యొక్క వాక్యం కావాలి, అంత విశ్వాసం If I కావాలి. have a hunger and thirst like that one, I can really have that one in my life. నేను అటువంటి దానికోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే నా జీవితంలో నిజంగా నేను కలిగి ఉండగలను. See that the man Abraham, only 318 men, he could able to conquer the 4 kings. అబ్రహాం 318 మందితోనే 4 రాజులను గెలిచాడు. Mighty men there. With God's wisdom, he has divided the people and fought the battle. వాళ్ళు ఎంతో శక్తిమంతులు అయినా కానీ దేవుడు తన జ్ఞానం చొప్పున వాళ్ళని విడగొట్టి గెలిచాడు. So I required a wisdom of God to fight the battles. కాబట్టి నేను యుద్ధం చేయాలంటే దేవుని యొక్క జ్ఞానం నాకు అవసరం. How can I get a wisdom from God? దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని ఎలా పొందగలను? Wisdom of God is written in the Bible. దేవుని యొక్క జ్ఞానం ఈ బైబిల్లోనే రాయబడింది. Lord, there are so many things I read it, I cannot remember. ఓ దేవా, నేను ఎన్నో చదివాను కానీ నాకు గుర్తుండవు. Lord, Holy Spirit, remind me a particular words to fight the battle. పరిశుద్ధాత్మ దేవా, ఆ యుద్ధం చేయడానికి కావాల్సిన వాక్యాన్ని నాకు గుర్తు చేయండి. How Jesus Christ has reminded God's word when he was fighting the battle. యేసుక్రీస్తు ప్రభువారు పోరాటం చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా చెప్పాడు? Particular situation, he got the right word. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ప్రత్యేకమైన మాటలు ఆయన చెప్పాడు. He could able to quote to the devil that verse. అపవాదికి ఆ మాట చెప్పగలిగాడు. And devil doesn't have answer for that. అపవాదికి దగ్గర నుంచి ఎటువంటి జవాబు లేదు దాని He said that he jumped from the temple, he said you should not test the Lord. నువ్వు దేవాలయంలో దూకమన్నప్పుడు నువ్వు దేవుడిని శోధించకూడదు అని చెప్పాడు. And devil is kept quiet. అపవాది మౌనంగా ఉన్నాడు. And again he tempted, again he quoted one more మరలా verse. శోధించినప్పుడు మరలా చెప్పాడు. And he doesn't have answer. జవాబు లేదు. So if you want to really fight the battle, devil should put to shut his mouth. You have to quote the God's words to devil. కాబట్టి మనం శోధించబడుతున్నప్పుడు అపవాదికి మనం దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు అపవాది నోరు మూసుకుంటాడు. Very careful, my brothers and sisters, don't fight flesh and blood. కాబట్టి రక్త మాంసములతో, మనుషులతో, నరమాత్రులతో మనం పోరాటం చేయకూడదు. Especially in the homes nowadays. ముఖ్యంగా ఇళ్లలో ఈ రోజుల్లో. Everybody is at home now. ఇప్పుడు అందరు ఇళ్లలోనే ఉంటున్నారు. Husband and wife and children's. భార్య, భర్త, పిల్లలు. Earlier days, husband is out, went to office, and children gone to school. There is no fight much. అంతకుముందు భర్త ఆఫీస్కి వెళ్ళేవాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళేవాడు, కాబట్టి మనకి పోరాటాలు ఉండే కాదు. Wife's work has increased more nowadays. ఇప్పుడైతే భార్య చేసే పని పెరిగిపోయింది. The children are to home, husband is at home, children are playing what they like do, and husband is working, wife is cooking. Sometimes so much disturbance is there at home. కాబట్టి ఇప్పుడు ఏంటంటే భర్త పని చేసుకుంటూ ఉంటాడు, పిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటారు, భార్య ఏమో వంట చేస్తూ ఉంటుంది, ఏదో జరుగుతూ ఉంటాయి. There are more temptation to get angry. కాబట్టి ఇప్పుడు కోప్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Definitely happens. ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. You may be having own experiences for past 7 months. కాబట్టి 7 నెలల్లో మీరే చూస్తుంటారు అనేక విషయాలు. All things are getting angry. చిన్న చిన్న విషయాల కోపం వస్తుంటుంది. Wife doesn't cook properly, husband gets angry. భార్య సరిగా వంట చేయలేదని భర్త కోపడతాడు. And wife says that you cook yourself and eat, you are at home. నువ్వు ఇంట్లో ఉన్నా కదా, నువ్వే వంట వండుకోమని చెప్పొచ్చు. Husband decides, oh, I'll cook it, and husband cooks, and wife said it's not a good taste what you are cooking here. లేకపోతే భర్త సరే నేను వండినప్పుడు నువ్వే సరిగా వండలేదని ఏమనొచ్చు. Yeah, such type of problems will come up. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. But you have to live in understanding way. There are chances are there devil can enter in the family. కాబట్టి ఇప్పుడు కుటుంబంలోకి అపవాది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Lord, really help us to love one another, to submit one another in the fear of God. ఓ ప్రభువా, దేవుని యొక్క భయములో మేము ఒకరినొకరు ప్రేమించుకోవటానికి, ఒకరినొకరు లోబట్టడానికి సహాయం చేయండి. Now children are watching husband and wife, their parents 24 hours a day. ఇప్పుడు 24 గంటలు తల్లిదండ్రులనే చూస్తున్నారు పిల్లలు. How my parents are behaving in the whole day. కాబట్టి రోజంతా కానీ మా తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, What they are doing, whether they are reading Bible, they are praying, or they are encouraging one another, how they are speaking each other. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారా. There are more danger to put wrong things in our children nowadays. ఇప్పుడు మనం చెడు విషయాలు పిల్లల్లో పెట్టడానికి అవకాశాలు ఎక్కువ So ఉంటాయి. this is the time God has really put a faith in children's heart. కాబట్టి ఈ సమయంలోనే పిల్లల హృదయాల్లో దేవుడు విశ్వాసాన్ని పెడతాడు. It's very important, my brothers and sisters, God has given to really bring up our children in fear of the Lord. కాబట్టి పిల్లల్ని దేవుని యొక్క భయభక్తులను పెంచడానికి మంచి అవకాశం. Teach your children the ways of the Lord. దేవుని యొక్క మార్గాలను మీ పిల్లలకు బోధించండి. Not as a routine and religious way. ఏదో మత సంబంధంగా ఏదో ఎప్పుడు చెప్పే అట్లా కాదు. In my home you will sometimes you read everyday Bible sometimes. కొన్నిసార్లు మేము ప్రతిరోజు బైబిల్ చదువుతాం. You decided when some verses, divide the chapters and read it, and you will pray all together. కాబట్టి మేము ఆ బైబిల్లో ఆ వచనాలు కొన్ని చదువుకొని ప్రార్థన చేస్తాం అందరం కలిసి. Not every day. ప్రతిరోజు కాదు. Whenever you have a prayer meeting, I will not do that one. But wherever there is no prayer meetings, fellowship is not there, you will do every day.
కాబట్టి ఎక్కడైతే మీటింగ్ ఉంటుందో అప్పుడు కాదు, మీటింగ్ లేనప్పుడు ప్రతిరోజు చేస్తాం. Read the scriptures every day. Children can understand their own, how can read the scriptures very carefully. కాబట్టి లేఖనాలను చదువుతున్నప్పుడు పిల్లలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎలా చదవాలో. When I am certain things I am reading, I myself got blessed by reading certain things when children are reading. కాబట్టి పిల్లలు చదువుతున్నప్పుడు మనం కూడా అవి చూస్తున్నప్పుడు నేనే అనేకసార్లు ఆశీర్వదించబడ్డాను. Sometimes I never even didn't notice certain things. God has opened my eyes to see that one. అంతకుముందు ఆ విషయాలు చూసి ఉండము, కానీ ఇప్పుడు దేవుడు వాటిని జ్ఞాపకం There is చేస్తున్నాడు. one verse where reading scriptures, God will take all through our problems gloriously. He said that one. I really encourage that one. ఆ లేఖనంలో నేను వాళ్ళు చదువుతున్నప్పుడు దేవుడు అన్నిటికుండా మహిమకరంగా తీసుకువెళ్తాడని చదివినప్పుడు నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను. What a wonderful encouragement to read the scriptures all together. కాబట్టి అందరం కలిసి లేఖనములు చదవటం అనేది ఎంతో అద్భుతం. అది My brothers and sisters, make use of the time to bring up the children, teach your ways to them. కాబట్టి పిల్లలను మనం పెంచి వారిని దైవిక మార్గాల్లో పెంచడం అనేది Now ఎంతో Abraham ప్రాముఖ్యం. has got conquered it, ఇప్పుడు అబ్రహాము రాజులను జయించాడు. and there is a chances are there to become proud. అయితే ఇప్పుడు గర్వించే అవకాశం ఎక్కువ. You know, one of the very dangerous with Christians is that they can easily become proud. క్రైస్తవులకి ఉండే అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే వెంటనే గర్విష్ఠులం అయిపోవచ్చు. They are ready to boast even in testimonies. సాక్ష్యాల్లో కూడా మనం అతిశయంగా చెప్తుంటాం. Yeah, I got a victory, I want to testify now. ఇప్పుడు నేను ఒక జయాన్ని పొందాను కాబట్టి అందరికి సాక్ష్యం Yeah, పంచుకోవాలి. God has spoken to me certain things, I want to testify now. ఇప్పుడు నా దేవుడు నాది మాట్లాడాడు కాబట్టి అందరికి చెప్పాలి. Good God, in His God's grace, He 6 months He has never allowed that one. By God's grace, these 6 months, God is never allowed to share our testimonies openly. కాబట్టి 6 నెలలు కూడా మనం సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం రాలేదు. అందుని బట్టి దేవుడు Otherwise, we will become very proud. లేనట్లయితే మనం అంత గర్విష్ఠులం అయ్యేవాళ్ళం. Yeah, there are some testimonies are very proud because God has given victory. కొన్ని సాక్ష్యాలు మనం విన్నట్లయితే నేను జయం పొందానని ఎంతో అతిశయంగా The చెప్తాను. moment if you become proud, you are already fallen in that spirit. నువ్వు అప్పటికి అతిశయంగా చెప్పావంటే నువ్వు పడిపోయావు That అప్పటికే. is exactly what Abraham have a chance to get proud. కాబట్టి అబ్రహాం కూడా గర్వించే అవకాశం ఉంది ఇక్కడ. Verse 17 says, chapter 14. 14-17 So he was returning, defeating all the 4 kings. ఇక్కడ ఆ 4 రాజుల్ని ఓడించి తిరిగి వస్తున్నాడు. And King Sodom came and meet to him. సొదొమ రాజు వచ్చి కలిశాడు. And suddenly there is a one king of Salem, Melchizedek also came. అక్కడ షాలేం రాజు కూడా వచ్చాడు. What a wonderful, Abraham never saw king of Melchizedek. మెల్కీసెదెక్ అనే వ్యక్తిని అబ్రహాం ఎప్పుడు చూడలేదు. He brought a wonderful thing, ఆయన ఒక అద్భుతాన్ని తీసుకొచ్చాడు. bread and wine. రొట్టె ద్రాక్షరసం. Now he is the priest of most high God. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. God told him, now you take bread and wine to the people who has went for battle. కాబట్టి ఎవరైతే యుద్ధం చేయడానికి వెళ్ళారో వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం తీసుకుని They fought వెళ్ళారు. the battle. I don't know whether they ate food or not, we don't know. మనకు వాళ్ళు ఆహారం తిన్నారా లేదా తెలియదు మనకి. God saw the necessity of this battlefield army men. కాబట్టి ఆ సైనికులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ యొక్క అవసరాన్ని దేవుడు చూశాడు. They don't require preaching now. ఇప్పుడు వాళ్ళకి బోధలు అవసరం లేదు. They battle, they become weak, they hungry, they required something to eat. వాళ్ళు యుద్ధం చేశారు, అలసిపోయారు, కాబట్టి వాళ్ళకి తినడానికి తిండి కావాలి ఇప్పుడు. And King Melchizedek brought bread and wine. ఇప్పుడు రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాడు. And he said, verse 19, 19 he blessed him and said, ఆశీర్వదించే విధంగా చెప్పాడు. blessed be Abraham, God of most high. ఆకాశమునకును భూమినికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని God blessed Abraham, most high God, అబ్రహాం ఆశీర్వదించబడుగాక. possessor of heaven and earth. ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన And verse 20, blessed be God most high, సర్వోన్నతుడైన దేవుడు, who has delivered your enemies into your hand. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు He's స్తుతింపబడు. telling Abraham, don't think that one, it is your victory. నువ్వేదో గెలిచావని నువ్వు అనుకోవద్దు అబ్రహాం. It is God has given victory to you. దేవుడే నీకు ఆ జయాన్ని ఇచ్చాడు. Don't be proud. నువ్వు అతిశయించొద్దు. In the same way, when you are giving testimonies which God has given victories, you ought to always say with humble Lord, Lord, I could have fallen in that sin, but you have protected me. ఓ ప్రభువా, పాపంలో నేను పడిపోయే ఉండేవాడిని, కానీ మీరు రక్షించారు. It is not my victory, Lord, it is your victory. ఏదో నేను జయించింది కాదు ప్రభా, మీరు ఇచ్చింది అది. I thankful for that one. You have to say like that one. ఓ ప్రభా, దీన్ని బట్టి వందనాలు, నన్ను The రక్షించారు. people, those who are become proud, I got the victory. చాలా మంది గర్విష్ఠులు ఏం చెప్తా అంటే నేను జయాన్ని పొందాను. It is not like that. ఆ విధంగా కాదు. Lord, you are protected me. You are not allowed to fall. ఓ ప్రభా, మీరే నన్ను రక్షించారు, నేను పడిపోకుండా కాపాడారు. That is exactly what he's saying here. అదే చెప్పబడింది ఇక్కడ. Who has delivered your enemies into your hand. ఓ ప్రభా, నీ శత్రువులు నీ చేతికి అప్పగించాడు. It's the Lord who has given victory to you. దేవుడే నీకు జయాన్ని ఇచ్చాడు. Even if I go to God with principalities and powers to battle in prayer, it is Lord who gives the victory.
మన అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడేటప్పుడు కూడా దేవుడే ఇస్తాడు విజయాన్ని. What a wonderful encouragement. ఎంత అద్భుతమైన ప్రోత్సాహం అక్కడ. This priest become encouragement to Abraham. ఈ యాజకుడు అబ్రహామును ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. We should always have such type of encouragement to brothers and sisters. కాబట్టి మనందరం కూడా సహోదరులను ఆ విధంగా ప్రోత్సహించే వారంగా ఉండాలి. Especially between husband and wife. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య. You know, there is always a conflict between husband and wife if you don't have understanding. కాబట్టి మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ఘర్షణ అనేది ఏర్పడుతుంది. Some husbands are very capable, some wives are not much capable. కొంతమంది భర్తలను చూస్తే వాళ్ళు ఎన్నో చేయగలరు, భార్యలు అని చేయలేరు. Some husbands are very capable in doing work, they may not do proper work in the home. కొంతమంది బయట పని బాగా చేయగలరు, ఇంట్లో పని చేయలేరు అసలు. But some wives, they are very capable doing work for home, they cannot do outside. కొంతమంది భార్యలు ఏంటంటే ఇంట్లో పని బాగా చేయగలరు, బయటవి ఏమీ తెలియదు వాళ్ళకి. If these two capabilities will mix together properly, there is a glorious thing will come out. కాబట్టి వాళ్ళ సామర్థ్యాలు ఇద్దరు కలిసి వాళ్ళు పని చేసుకున్నప్పుడు ఎంతో మహిమకరంగా ఉంటుంది. So if you are with the capabilities, you are accused one another now, you are not achieving anything from that. కాబట్టి ఒక్కరికున్న సామర్థ్యం ఇంకొకరితో వాళ్ళు నిందించుకుంటున్నప్పుడు ఏమీ జరగదు అక్కడ. Rather than going up, you are going down. వాళ్ళు పైకి వెళ్ళే దానికి బదులు కిందకి వెళ్ళిపోతారు. It is not one person going up, both are coming down now. ఒక వ్యక్తి పైకి వెళ్ళటం కాదు, ఇద్దరు కలిసి కిందకు వస్తారు. Just like I told the example, 100 steps he gone and because of trials and temptation he came down, and husband and wife coming down, whole family will come down. మీరు 100 మెట్లు ఎక్కారనుకోండి, తర్వాత మీరు కిందకు వస్తున్నట్లయితే భర్త కిందకు వస్తే కుటుంబం అంతా కూడా కిందకు వస్తుంది. So it's very important to understand husband and wives. అందుకే భార్య భర్తలు అర్థం చేసుకొని బ్రతకాలి. Don't accuse one another. ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేయకూడదు. With love we can understand your capabilities. ప్రేమతో ఒకరి సామర్థ్యాన్ని ఒకరు అర్థం చేసుకోవాలి. Love of his wife has to understand incapabilities of his husband. కాబట్టి తన భర్త ఏమి చేయలేడో భార్య యొక్క ప్రేమతో చూడాలి. In the same way, husband life has to understand the incapability of his wife with his love. కాబట్టి భార్య ఏమి చేయలేదో ప్రేమతో భర్త అర్థం In చేసుకోగలరు. all these incapabilities, where I can really fit in my wife and husband. కాబట్టి వాళ్ళకున్న బలహీనతల్లో లేకపోతే ఆ సామర్థ్యం లేని పరిస్థితుల్లో నేనేం చేయగలను ఆలోచించాలి. If you have that understanding now, fellowship become very stronger. There is unity is there. You can fight the battle very అలా easily. అర్థం చేసుకొని మనం చేస్తున్నప్పుడు ఎంతో సహవాసం ఉంటుంది, యుద్ధంలో కూడా కలిసి పోరాటం చేయొచ్చు. Even devil also cannot rule that house. అప్పుడు వాళ్ళు ఐకమత్యం కలిగి ఉన్నప్పుడు అపవాది కూడా ఆ ఇంటిని ఏం And చేయలేదు. wonderful fellowship will come through that one. అద్భుతమైన సహవాసం అనేది దాంట్లోంచి వస్తుంది. It doesn't happen in a day. ఒక్క రోజులో ఏం జరగదు అది. It is a slowly, progressively. Sometimes will fall down, will get up, fall down. One day it will become very stable. నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు పడిపోతాం, లేస్తాం, మరలా ముందుకు వెళ్తాం. That's why it is very important to have that relationship. కాబట్టి ఆ సంబంధం అనేది ఎంతో అవసరం. That is exactly what Melchizedek came coming and building between Abraham and God and himself. ఆ మెల్కీసెదెక్ కూడా వచ్చి అబ్రహాముకి దేవునికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. Immediately those words of encouragement really humbled Abraham not to become proud. కాబట్టి ఎప్పుడైతే మెల్కీసెదెక్ వచ్చి ఆ ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాడో అబ్రహాము గర్వించకుండా సహాయం See చేశాడు. that after this encouragement, what temptation came to Abraham. చూడండి, ఈ ప్రోత్సాహం తర్వాత అబ్రహాముకి ఎటువంటి శోధన వచ్చిందో. It is again regarding money. ఇక్కడ మరలా డబ్బు గురించి. Verse 21. 21. And King Sodom said to Abraham, give the people to me and take goods for yourself. సొదొమరాజు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, This King Sodom saw the battle. ఇక్కడ సొదొమ రాజు చూశాడు యుద్ధాన్ని. I don't know from where he saw. ఎక్కడి నుంచి చూశాడు తెలియదు. He saw only 318 men and conquered the 4 kings. ఇక్కడ 318 మంది 4 రాజులు ఓడించారా. But what a trained men these go to the battle. కాబట్టి నిజంగా యుద్ధం చేయటంలో ఎంత శిక్షణ ఇచ్చారు కదా. Yeah, if I want all these people, I'll also go to the battle. కాబట్టి వీళ్ళందరూ నాకు కలిగినట్లయితే నేను కూడా యుద్ధాలు చేయొచ్చు. So he came and request, now you give all these 318 men, take all the goods for yourself. కాబట్టి మనుషులను నాకు ఇచ్చి ఉన్న ఆస్తి అంతా నువ్వు తీసుకోమన్నాడు. In that time of temptation, the words of Melchizedek become great to him. ఆ శోధనలో నిజంగా మెల్కీసెదెకు చెప్పిన మాటలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. What a confession he has made. See verse 22. 22లో చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. Abraham said to king of Sodom, సొదొమ రాజుతో అబ్రహాము ఈ విధంగా చెప్పాడు, I have sown to the Lord God most high. నేను సర్వోన్నతుడైన ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన దేవుడిని నేను చూశాను. The same words which Melchizedek your God, most a possessor of heaven and earth. ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన దేవుడని మెల్కీసెదెకు ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాడు అబ్రహాము. Same possessor of heaven and earth.
Abraham is using word to king of Sodom. అవే మాటలు అబ్రహాము ఇక్కడ సొదొమ రాజుతో చెప్తున్నాడు. Verse 23, I will not thread or sandal thong anything that is yours, for fear you say I made Abraham rich. కాబట్టి నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసినని చెప్పుకున్నట్లు ఒక నూలు పోగ ఎన్నో చెప్పుల వార ఎన్నో నీ వాటిలో ఏదైనా తీసుకో. Abraham is a grown up man now. ఇక్కడ అబ్రహాం ఎంతో పెరిగి He పెద్దవాడయ్యాడు. understood richness came from God to me. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి నాకు ధనం వస్తుందని చెప్పాడు. He has to say I am a rich. God has to say I am a rich. నేను ధనవంతుడని దేవుడు చెప్పాలి. Not a some king, heathen king has to say. ఇది ఒక అన్యుడైన రాజు చెప్పటం కాదు. Not you have to say king, God has to say to me. దేవుడే నాకు చెప్పాలి. That's why he could able to boldly say I don't want anything of yours. కాబట్టి నాకు ఏది అవసరం లేదు నీ వాటిలో అని చెప్పి. Because my God is a possessor of heaven and earth. ఎందుకంటే నా దేవుడు భూమిని ఆకాశంను సృష్టించిన దేవుడు. I will take nothing except what is young man is in verse 24. ఇక్కడ 24వ వచనంలో అయితే ఈ పడుచువారు భుజించింది తప్ప నాతో కూడా వచ్చిన ఏది నేను తీసుకోను. I don't want anything from you. నీ దగ్గర నుంచి నాకు ఏం అవసరం లేదు. Because God gives everything to me. ఎందుకంటే దేవుడే నాకు అన్ని ఇచ్చాడు. Did you see that how Abraham has grown up? అబ్రహాము ఎలా పరిణితి చెందాడో చూస్తున్నారా? See, examine from the beginning how his life slowly moving up. అబ్రహాము ప్రారంభం నుంచి ఆయన జీవితాన్ని చూస్తే ఎంత పైకి వెళ్తున్నాడు చూడండి. Failures are there. అక్కడక్కడ పడిపోయాడు. Yeah, failures are there, but still he's up. ఆయన పడిపోతున్నా సరే ఆయన లేచి ముందుకు వెళ్తున్నాడు. He's not going back. వెనక్కి మాత్రం వెళ్ళట్లేదు. I can see very clearly he's slowly moving up. నేను ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నాను ఆయన ముందుకు వెళ్ళటం. He could have a boldness in his life now. ఎంతో ధైర్యం వచ్చింది He ఆయనకి. could able to king Sodom, you made me rich. సొదొమ రాజు నువ్వు నన్ను ధనవంతుడిగా చేసావని చెప్పకుండా. Do you know, in earlier when he gave to Egypt, King Pharaoh given so much thing, King Pharaoh made him rich. ఇంతకుముందు మనం చూస్తే ఫరో రాజే ధనవంతుడిని చేశాడు అబ్రహాము నిజానికి. But he accepted at that time. ఆ సమయంలో తీసుకున్నాడు. Now he got a light now. ఇప్పుడు వెలుగు వచ్చింది ఆయనకు. From whom? ఎవరి నుంచి? From Melchizedek. మెల్కీసెదెకు నుంచి. Melchizedek saying that God made you rich. Remember Abraham, don't take anything from that one. God is the possessor of heaven and earth. దేవుడు నిన్ను ధనవంతుడిని చేశాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆయనే. వీరి దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు. One time he take on his own. One time God has told don't take it. He didn't take. ఒకసారి ఆయనే తీసుకున్నాడు, ఇంకొకసారి దేవుడు తీసుకోవద్దను. His eyes are enlightened now. ఇప్పుడు ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. He is able to see God very clearly. ఇప్పుడు దేవుడిని ఎంతో స్పష్టంగా He చూడగలుగుతున్నాడు. could able to see God is the possessor of heaven and earth. ఇప్పుడు భూమి ఆకాశములను సృష్టించిన వాడు దేవుడు. I don't want anything from you. నీ దగ్గర నుంచి నాకేం అవసరం If లేదు. God gives me, I will take it. దేవుడు నాకు ఇస్తే తీసుకుంటాను. That is the understanding which Abraham got in his life. అబ్రహాం అటువంటి ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. I really challenged when I read this one. దీన్ని చదివినప్పుడు నిజంగా నేను సవాల్ చేయబడ్డాను. Lord opened my eyes. ఓ దేవా దేవుడు నా కన్నులు తెరిచాడు. To see what all the riches you have for us. మా కొరకు మీరు దాచిపెట్టిన ధనం, Heavenly riches. పర సంబంధమైన ధనం. Heaven, one of the greatest riches, grace of God. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆస్తి అంటే. Lord, I need your grace. దేవా మీ కృప మాకు అవసరం. Lord, I need your grace to conquer sin in my life. నా జీవితంలో పాపాన్ని జయించడానికి మీ కృప అవసరం. Father, it is very impossible, Lord, to conquer a single sin in my life. లేనట్లయితే నా జీవితంలో ఒక్క పాపాన్ని కూడా నేను If గెలవలేను. you take out grace from my, I'll worse than any unbeliever, I'll fall down. ఓ ప్రభా, కృప అనే దాన్ని నా జీవితంలోంచి మీరు తీసివేసినట్లయితే ఈ లోకంలో ఉన్న ఏ అవిశ్వాసి కంటే నేను ఘోరంగా I పడిపోతాను. humble myself, give me grace, Lord. ఓ ప్రభా, నేను దీనునిగా చేసుకుంటున్నాను, మీ కృపను That దయచేయండి. is richness. అదే దేవుని యొక్క ఆస్తి అంటే. What a wonderful prayer you can pray, Lord, give me grace. ఓ దేవా మీ కృపను మాకు అనుగ్రహించమని ఎంత అద్భుతమైన ప్రార్థన చేయవచ్చు. That is exactly you can see in Abraham's life. అబ్రహాం జీవితంలో అదే చూస్తున్నాం మనం. His eyes are opened. తన కన్నులు తెరవబడ్డాయి. I don't know how much he is thankful, Lord. Thank you very much. You sent this man, Melchizedek, to open my eyes. మెల్కీసెదెకును బట్టి అబ్రహాం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. Suddenly he has done ministry of encouragement and disappeared. ఆయన ఒక ప్రోత్సాహపరిచాడు, వెళ్ళిపోయాడు. Abraham got encouraged and strengthened. అబ్రహాం ఎంతగానో ప్రోత్సహించబడ్డాడు. You should always have such type of a ministry. కాబట్టి అటువంటి పరిచర్యను మనం కలిగి ఉండాలి. You know, sometimes some people speak now, they always speak the discouragement words. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే ఎప్పుడు నిరుత్సాహం వస్తుంది మనకి. If you hear their message now, you will go more discouragement. వాళ్ళ వర్తమానం విన్నా కానీ మనం ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. It should not be like that. అలా ఉండకూడదు మనం. Whenever you speak a word, a little or 5 minutes, 2 minutes, 3 minutes, you should have a words of encouragement. మనం 2 నిమిషాలు మాట్లాడినా, 1 నిమిషం మాట్లాడినా, 5 నిమిషాలు మాట్లాడినా ప్రోత్సాహం కలిగించే మాటలు There కావాలి. should always bring up the people higher standard. కాబట్టి ఆ మనుషులు మనం ఇంకా ఉన్నతమైన ప్రమాణాలను తీసుకొని రావాలి. If somebody has brought you 100 steps and you we came in between,
you better to take him 150 steps above that one, ఎవరైనా 100 మెట్లు ఎక్కితే మనం వచ్చి ఇంకా 150 మెట్లు ఎక్కించాలి. not to bring back 50 steps back, వాళ్ళు ఇంకో 100 50 steps మెట్లు back. కిందకే దించడం కాదు. That is not where God has called us. దేవుడు అందుకు పిలవలేదు మనల్ని. We have to bring up people step by step in higher life. ఇంకా ముందున్న ఉన్నతమైన జీవితం కొరకు మనం నడిపించాలి. That is the way Abraham slowly is growing up. అబ్రహాము ఆ విధంగా ఎదుగుతూ వచ్చాడు. So let us come to chapter 15. ఆదికాండం 15వ అధ్యాయం చూసినట్లయితే Here Abraham, and after these things means all the battles are happened. ఈ యుద్ధాలు అన్నీ జరిగిన తర్వాత One day Abraham had a vision. ఒకానొక రోజు అబ్రహాం ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. I don't know whether he could able to sleep or not. ఆయన నిద్రించగలిగాడో పడుకోగలిగాడో లేదో. I think my understanding said he is not able to sleep, అతను నిద్రించలేకపోతున్నాడు. because in verse of chapter 15 verse 5 he took him out and said, now look toward the heavens. ఎందుకంటే 5వ వచనం మనం చూసినట్లయితే ఆయన వెలుపుని తీసుకుని వచ్చి, Possibly it is a vision. He cannot able to sleep. He had a vision, కాబట్టి అతను నిద్రించలేకపోతున్నాడు. కాబట్టి ఒక దర్శనం వచ్చింది. and God told him దేవుడు చెప్పాడు, these words. He said, ఈ మాటలు చెప్పాడు, do not fear Abraham, అబ్రామా భయపడకము, I am a shield to you, నేను నీకు కేడెము, your reward shall be very నీ great. బహుమానం అత్యధిక మగునని చెప్పాను. You know, sometimes I thought about it. నేను కొన్నిసార్లు దీని గురించి ఆలోచించినప్పుడు I got some understanding when I heard one message from one tape. నేను ఒకరి వర్తమానం విన్నప్పుడు ఈ విధంగా నాకు అర్థమైంది. He was saying that one, why God is telling do not fear Abraham. అబ్రాహాము భయపడకని ఎందుకు చెప్పుంటాడు? If you see chapter 14, he fought the battle, ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఒక యుద్ధమే చేశాడు. and he got a confirmation that one God has delivered you. దేవుడే విడిపించాడని కూడా ఆయనకి వచ్చింది. Why Abraham got a fear now? మళ్ళీ భయం ఎందుకు? Why అబ్రాహాం God has to say do not fear Abraham? అబ్రాహాం భయపడకమని ఎందుకు చెప్తున్నాడు? You could have encouraged him that Abraham, you really fought the battle and you got a victory. నువ్వు యుద్ధం చేసావు, బాగా చేసావు అనొచ్చు. But he never said do not fear Abraham. కానీ అబ్రాహాం భయపడకని ఎందుకు అంటున్నాడు? I think Abraham little bit worried. అంటే అబ్రాహాం దిగులు పడుతున్నాడేమో. Maybe he was sleeping, he could not sleep. Oh, what happens if all these kings which I had defeated, when they came back again and again they will attack me in the night. ఒకవేళ నేనైతే ఓడించిన రాజులందరూ మళ్ళీ కలిసి నా మీద యుద్ధం చేస్తున్న పరిస్థితి ఏంటి? What I can do? నేనేం చేయగలను? That fear is there in his heart. ఆ భయాన్ని తన హృదయంలో కలిగి ఉన్నాడు. So he could not able to sleep. నిద్ర పట్టట్లేదు. That's why fear came in his life. అందుకే భయం వచ్చి ఉండొచ్చు. You know, sometimes in our own life when God has given some victories, కొన్నిసార్లు మనం కూడా కొన్ని జయాలు దేవుడి మనకి ఇచ్చినప్పుడు, I will tell a simple example. ఒక ఉదాహరణ నేను చెప్తాను. For example, where you have a very angry boss, ఒకవేళ నీకు ఒక కోప్పడే యజమానుడు ఉన్నాడు. very short tempered, ఆయన ఎంతో అరుస్తూ ఉంటాడు. unpredictable. అసలు ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. You cannot predict him. ఆయన చెప్పలేం మనం. When he will be angry, when he will be peaceful. ఆయన ఎప్పుడు కోప్పడతాడో ఎప్పుడు మామూలుగా ఉంటాడో తెలియదు. For example, one day you went to office. నువ్వు వెళ్ళావు, ఒకరోజు ఆఫీస్కి వెళ్ళావు. Your boss is very peaceful. మీ బాస్ బాగా మౌనంగా ఉన్నాడు. Throughout the day. ఆ రోజంతా కానీ ఎంతో శాంతంగా ఉన్నాడు. No, not getting angry, no short tempering. ఈ కోప్పట్టాలు లేవు, అరవటాలు లేవు, No shouting. కేకలు లేవు. And you are also very happy and came very peacefully. Oh, what a wonderful boss. He never get angry. నువ్వు కూడా ఎంతో సంతోషంగా వచ్చావు. అసలు ఏం కోపం లేదు, ఏం లేదు, బాగున్నాడు. And next day you went. తర్వాత వెళ్ళావు. And before that you slept very well. బాగా నిద్రించావు. And next day also very peaceful. రెండో రోజు కూడా ఎంతో బాగా గడిచింది. So next day, second day also he was peaceful. Suddenly your thoughts came. రెండో రోజు కూడా బాగానే ఉన్నాడు. అయితే నీకు ఆలోచనలు వస్తున్నాయి. And think about if my boss is always like that, how wonderful it will be. ఆహా, మా బాస్ రోజు ఇలా ఉంటే ఎంత బాగుండో కదా. And thoughts comes, oh, if he suddenly gets angry, what will happen to me? ఒకవేళ ఆయన కోపపడి అరిస్తే ఏంటి అప్పుడు నా పరిస్థితి? What will happen to me if suddenly gets angry? ఏదో కోపపడి అరిస్తే ఏంటి నా పరిస్థితి? Earlier he was peaceful, now he is maybe get angry anytime, any moment. కాబట్టి ఇంతకు ముందు అయితే మరి మౌనంగానే ఉన్నాడు, కానీ తర్వాత ఎప్పుడైనా అరవచ్చేమో. And your peace, your sleep will get disturbed. అప్పుడు నీకు నిద్ర పట్టదు. That is exactly situation of Abraham here. అబ్రాహాంకి అదే జరిగింది ఇక్కడ. Abraham could not able to see what all these armies will come and attack me. వీళ్ళందరూ సైనికులతో వచ్చి నా మీద దాడి చేస్తే ఏంటి నా పరిస్థితి? Here all my properties, there all my servants, they will die. కాబట్టి నా దాసులు చనిపోతారు, నా ఆస్తి అంతా పోతుంది. Then God said, I am a shield to you. నేను నీకు కేడెమును.
What a wonderful encouragement which God has given to Abraham. నిజంగా అబ్రహాముని దేవుడు ఎంత ప్రోత్సహిస్తున్నాడు కదా. Do you know what is a shield? కేడెము అంటే ఏంటి తెలుసా? Shield you will hold in hand. మనం చేత్తో పట్టుకుంటాం దాన్ని, కేడెముని. Anybody take a knife and you will put the shield like this. కాబట్టి ఎవరైనా కత్తి ఉన్నప్పుడు మనం అడ్డు పెడతాం. So whatever the attack will come, it will hit the shield. కాబట్టి ఎవరు దాడి చేసినా కానీ ఆ కేడెమును దాటి రాలేవు. So God is telling to Abraham, I am your shield, means Abraham, any enemy comes and attack you, they have to attack me first. అంటే అబ్రహాంతో దేవుడు ఏం చెప్తున్నాడు, నేనే నీ కేడెమునై ఉన్నాను, ఏ శత్రువైన నీ మీద దాడి చేయాలంటే నా ద్వారా రావాల్సిందే, నన్ను దాటుకొని రావాలి. If enemy attacking Abraham means he has to attack God first, that is a shield. అంటే ఒక శత్రు అబ్రహాం మీద దాడి చేయాలంటే దేవుని మీద దాడి చేయాలి మొట్టమొదట. I am a shield to you. నేను నీ కేడెమునై ఉన్నాను. Even enemy comes and attack you, they have to hit the shield before hitting you. కాబట్టి ఒక శత్రువు నీ మీద దాడి చేయాలంటే ముందు నా మీద చేయాలి. I got a great encouragement when I read this verse. నేను దీన్ని చదివినప్పుడు ఎంతగానో ప్రోత్సహించబడ్డా. Lord, you are a shield to me. ఓ ప్రభువా, నీవు నా కేడెమై ఉన్నావా. What a wonderful encouragement. ఎంత అద్భుతమైన ప్రోత్సాహం కదా. If somebody is enemy hitting me, shield is there in my hand. ఒక శత్రువు నా మీద దాడి చేస్తున్నప్పుడు నా చేతిలో కేడెము ఉంది. A shield of faith విశ్వాసం అనే in Jesus Christ. యేసునందు విశ్వాసం. I'll put like this నేను ఇలా పెడతాను, and they will hit that one. అప్పుడు దాన్ని వాళ్ళు దాడి It చేస్తారు, will not hit me. నా మీద దాడి చేయలేరు. So who is a shield to me? God is shield to me. దేవుడే నాకు కేడెమై ఉన్నాడు. What an encouragement to us. ఎంత గొప్ప ప్రోత్సాహం కదా ఇది. So God is encouraging, do not fear Abraham. అబ్రహామా భయపడకము. Put your name, do not fear Mahesh. కాబట్టి నీ పేరు పెట్టుకో రవీంద్ర, భయపడకము. I am a shield to you, నేను నీ కేడెమునై ఉన్నాను. and your reward shall be very great. నీ బహుమానం అత్యధికమగును. You will be very great. నీవెంతో గొప్పవాడు అవుతావు. You will become great nation. నువ్వు గొప్ప దేశం అవుతావు. Is not such a wonderful encouragement to Abraham in the situation అబ్రహాముకి ఆ పరిస్థితుల్లో గొప్ప ప్రోత్సాహం కదా అది. where he could not able to sleep properly? ఎప్పుడైతే ఆయన నిద్రించలేకపోతున్నాడు. There is always a there are some prayers which David has done. Lord, you are my shield. దావీదు కొన్ని ప్రార్థనలు చేశాడు. నీవే నా కేడెమునై ఉన్నావు, Lord, you are my stronghold. నీవే నా బలమైన దుర్గమై ఉన్నావు. What a prayers it is. Lord, you are my strong, you are my shield. ఓ దేవా, నీవే నా దుర్గమై ఉన్నావు, నా కేడెమై ఉన్నావు. ఎంత గొప్ప ప్రార్థనలు కదా ఇవి. In our own life also we have to trust God like that one. మన సొంత జీవితంలో కూడా దేవుడిని ఆ విధంగా మనం నమ్మాలి. You know, sometimes our thoughts become so heavy. కొన్నిసార్లు మన తలంపులు కూడా ఎంతో చాలా బలమైనవిగా ఉంటాయి. Sometimes fearful thoughts. భయంకరమైన తలంపులు వస్తుంటాయి. Sometimes unclean thoughts. అపవిత్రమైన తలంపులు వస్తాయి. Sometimes thoughts of judgment. కొన్నిసార్లు తీర్పు తీర్చే తలంపులు వస్తాయి. Thoughts of hatred. ద్వేషించే తలంపులు వస్తాయి. Sometimes thoughts which so many people has done long back, it comes in our mind. ఎప్పుడో ఎవరో చేసిన అన్ని మన మనసులోకి వస్తాయి. It is attacking our mind. మన మనసు మీద దాడి చేస్తుంటాయి. What you will do such situations? మరి ఏం చేస్తావు అప్పుడు? You have to go to God. దేవుని దగ్గరికి వెళ్తావు. I remember one verse in 2 Corinthians. 2 కొరింథీ. It says in 2 Corinthians chapter 10. 2 కొరింథీ 10. It says chapter 10 verse 3. 13. For though we walk in the flesh, you do not war according to the flesh. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. It means what all the thoughts are there, it is in the flesh. I will not yield to them to walk in the flesh. కాబట్టి శరీరానుసారంగా ఎన్ని తలంపులు వచ్చినా కానీ మేము శరీరానుసారంగా నడవం. For example, your boss is shouted at you, ఉదాహరణకు మీ యజమాని నీ మీద అరిచాడు. and you are thinking in the night, no, I will answer my boss in the same way. అదే విధంగా ఆయనకు సమాధానం చెప్పాలని నువ్వు ఆలోచిస్తుండొచ్చు. That is thought is there in our mind. ఎందుకంటే మన మనసులో ఆ తలంపు వస్తుంది. Still it is not become action openly. అది ఇంకా మనం ఆచరించలేదు. It's a though you are walk in the flesh means you still have such thoughts. మనకి శరీరానుసారంగా శరీర ప్రకారం నడవటువంటి ఆ తలంపులు వస్తాయి. And do not war according to the flesh. కానీ శరీర ప్రకారం యుద్ధం చేయం. It means I will reject all these thoughts in Jesus Christ. ఎందుకంటే ఆ తలంపులన్నీ యేసు నామములో వాటిని తిరస్కరిస్తాం. It means I will not put it into action. Lord, have mercy upon me, renew my mind. ఓ దేవా, మీ కృపను చూపించి నా మనసును రూపాంతరం చేయండి. It says verse 4. 4వ వచనం. For the weapons of warfare not of the flesh. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. You are not fighting the flesh and blood, ఎందుకంటే మనం రక్త మాంసములతో యుద్ధం చేయట్లేదు. but divinely powerful for the destruction of fortresses. దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత బలము కలవైనవి. There is a divine power is there to destroy the thoughts of our mind. కాబట్టి దేవుని యొక్క శక్తి మనకుంది. ఎందుకంటే ఆ తలంపుల్ని మనం చెరపట్టుకొని వెళ్ళిపోవచ్చు. See, verse 5 says, we are destroying the speculations, every lofty thing
raised up against the knowledge of God. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. This is wonderful example fulfilled in the Abraham's life. అబ్రహాము జీవితంలో ఇది నెరవేర్చబడింది. Abraham got a victory. Suddenly Melchizedek came and put all these stars down. అబ్రహాము ఒక జయాన్ని పొందినప్పుడు వెంటనే ఆ గర్వానికి లోనవ్వకుండా అబ్రహాము మెల్కీసెదెకు వచ్చి తీసివేశాడు. It means he has puff against the victory. కాబట్టి ఆ జయం మీద అతను అతిశయించకుండా. And you are taking every thought in captive ప్రతి తలంపుని చెరపట్టి to the obedience of Christ. క్రీస్తుకు లోబడినట్లు. What a wonderful verse. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. Everybody goes to this battle in our life. అందరూ కూడా యుద్ధం గుండా వెళ్తారు. Mental battle we have to fight till end of our life. మన జీవితాంతం వరకు కూడా మానసికమైన ఈ యుద్ధాన్ని పోరాడాలి. Thoughts are there, తలంపులు వస్తూ ఉంటాయి. but you will fight it. Lord, I am ready to fight this one. ఓ దేవా, దీనికి వ్యతిరేకంగా నేను పోరాడుతాను. I will not allow these thoughts to rule me. ఈ తలంపులు నా మీద అధికారం చేయడానికి నేను That is ఇష్టపడను. exactly what is happening in Abraham's mind. అబ్రహాము మనసులో కూడా అదే జరిగింది. Fearful thoughts, భయాన్ని కలిగించే తలంపులు, fear about future. భవిష్యత్తును గురించిన భయం. What all these people will come and attack me, what happened to what God has told me, I will give this land to descendants to you. కాబట్టి మరి వీళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేస్తే మరి దేవుడిచ్చిన వాగ్దానం ఏమవుతుంది అసలు? Then he came to real discussion with God. అప్పుడు దేవునితో నిజంగా మాట్లాడుతున్నాడు. After Lord is saying, then he said, Abraham said, Lord God, what you will give to me since I am a child is my hair of my house is Damascus. అందుకు అబ్రహాం, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానం లేని వాడిని అయిపోవచ్చున్నాను. Lord, always you are saying I will give this land to you and you will be a great reward to me. ఓ ప్రభువా, మరి ఈ దేశాన్ని ఇస్తానన్నావు, బహుమానాన్ని ఇస్తానన్నావు, But where is the child for me? మరి నా సంతానం వేయలేదేంటి? He is requesting, let it be Eliezer of Damascus will be heir. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. He means all this property which I have now, when I die, it will go to son of Eliezer. ఇప్పుడు నేను కలిగి ఉన్నదంతా కూడా నేను చనిపోయిన తర్వాత దమస్కు ఎలియేజర్కే వెళ్తుంది కదా. Because I am a childless. ఎందుకంటే నాకు సంతానం లేదు. And verse 3, since you have given no offerings to me, ఎందుకంటే నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక, no one born in my house of my hair. ఎందుకంటే నా వారసుడు ఎవరు నా ఇంట్లో పుట్టలేదు నాకు. Then God told him, no, you will have a heir. లేదు, నీవు ఒక వారసుడిని కంటావు. But one will come, verse 4, from your word bond which shall be your heir. యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. From you one son will come, he will be a heir. నీ నుండి ఒక కుమారుడు నీ నుండి ఒక కుమారుడు వస్తాడు, అతనే నీకు వారసుడు అవుతాడు. Then verse 5 said, then go and outside and see. అప్పుడు 5వ వచనంలో, నీవు వెలుపలికి వెళ్ళి చూడు, And count the stars. ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు. If you are able to count the stars, you count the stars. నీకు చేతనైతే లెక్కించు, So shall be your descendants be. నీ సంతానం అలాగును అని చెప్పాను. Then very interesting verse 6, that then he believed in the Lord. అతడు యెహోవాను నమ్మెను. 6వ వచనం. Still before there is no verse mentioned like that. అంతకు ముందు వరకు కూడా నమ్మెను అనే అట్లా ఏం లేదు. He believed in the Lord, he reckoned it him as righteousness. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. Now Abraham has fully trusted Lord. ఇప్పుడు అబ్రహాము సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు. Yes Lord, you will give a child to me. అవును ప్రభువా, నీవు నా కుమారుడిని ఇస్తావు. You went and see outside how the stars will be there, like that your descendants. నీవు ఆకాశ నక్షత్రాలను చూడు, నీ సంతానం అలా అవుతారు. God has really confirmed in his life. దేవుడు తన జీవితంలో దాన్ని చెప్పాడు గట్టిగా. That's why my brothers and sisters, whenever you are discouraged, అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైనా నిరుత్సాహానికి గురైనట్లయితే, whenever any defeats are there in our life, మీ జీవితంలో ఓటములు గుండా మీరు వెళ్తున్నట్లయితే, go to God. దేవుని దగ్గరికి వెళ్ళండి. Lord, help me. ఓ ప్రభువా, నాకు సహాయం చేయండి. I am so weak. నేను ఎంతో బలహీనుండి ప్రభువా, I need your grace. మీ కృప నాకు ఎంతో అవసరం. I need your strength. నాకు బలం కావాలి ప్రభువా. Something wants to rule in my life. ఓ ప్రభువా, నా జీవితంలో వేరేదేదో పరిపాలిస్తుంది. Help me Lord. ఓ ప్రభువా, సహాయం చేయండి. There should be such a hunger and thirst in our own life. మన జీవితం పట్ల మనకు అటువంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. Brothers and sisters, always remember, if you want to get victory, you should always have hunger and thirst. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర నుంచి మనం ఏమైనా పొందాలంటే మనం అటువంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. Think about a very simple example. ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, Before coming to Christ, what type of hunger and thirst you have?
క్రీస్తు దగ్గరకు రాకమునుపు మనం ఎటువంటి ఆకలి దప్పులు కలిగి You ఉన్నాం? always wants to do sin in our life. మన జీవితంలో ఎప్పుడు పాపమే చేయాలనుకున్నాం. That is our hunger and thirst. అదే మన ఆకలి దప్పులై ఉన్నాయి. Whenever you sin, that is hunger and thirst making us to sin. కాబట్టి మనం ఎప్పుడు పాపం చేసినా మన ఆకలి దప్పుకు అది కాబట్టి చేస్తున్నాం. In the same way, when you came to Christ, you have a other type of hunger and thirst, righteousness of God. మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం వేరే దాని కోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అదే Here I క్రీస్తు want యొక్క to నీతి. do right, Lord. I don't want fall here. Help me. ఓ ప్రభా, నేను ఇక్కడ సరి అయింది చేయాలి, నేను పడిపోకుండా ఉండాలి, సహాయం చేయండి. Lord, I have fears in my life. దేవా, నేను ఎన్నో భయాలు కలిగి ఉన్నాను. Help me, Lord. I want to come out of this. ఓ ప్రభా, దీని నుంచి బయటపడాలి, సహాయం చేయండి. Lord, I can see an example of Abraham, how you are really encouraged me also. ఓ ప్రభా, అబ్రహామును ఏ విధంగా మీరు ప్రోత్సహించారు, నన్ను కూడా ప్రోత్సహించండి. Strengthen my faith. ఓ ప్రభా, నా విశ్వాసాన్ని బలపరచండి. God hears such type of a prayer. దేవుడు అటువంటి ప్రార్థన ఆలకిస్తాడు. God can really deliver us like that. దేవుడు నిజంగా మనల్ని విడిపిస్తాడు. What a wonderful encouragement, my brothers and sisters. ఎంత అద్భుతమైన ప్రోత్సాహకరమైన మాటలు కదా ఇవి. Think about how God has really delivered Abraham from all these things. కాబట్టి అబ్రహామును దేవుడు వీటన్నిటి నుంచి ఏ విధంగా విడిపించాడో చూడండి. You see that how he has again his progress. చూడండి, తర్వాత ఆయన ఎంత అభివృద్ధి చెందాడో. Again he has disturbed in between. మధ్యలో కూడా ఒకసారి ఆయన ఇబ్బంది పడ్డాడు. In all these things in the life of Abraham, in certain areas he has failed. Still he moved forward. అబ్రహాము జీవితం మనం చూస్తూ ఉన్నట్లయితే అప్పుడప్పుడు పడిపోతున్నాడు, అయినా ముందుకు వెళ్తున్నాడు, పడిపోతున్నాడు, ముందుకు In వెళ్తున్నాడు. all this situation, God has interfered and lift him up and put in a proper place. వీటన్నిటిలో కూడా దేవుడే కలుగజేసుకొని ఆయన లేవనెత్తి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. So it doesn't mean I have to justify my failures. No. అంటే నేను ఓడిపోయిన దాన్ని సమర్థించుకోవటానికి కాదు ఇది. In new covenant, you can conquer them క్రొత్త నిబంధనలో మనం గెలవచ్చు. because God has given the better promises and the power of the Holy ఎందుకంటే Spirit. దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. And you have a forerunner to walk in the footstep of Jesus ఎందుకంటే Christ. మనకంటే ముందు పరిగెత్తిన వాడు ఉన్నాడు, మనకంటే ముందు నడిచిన యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. Abraham don't have anybody. అబ్రహాంకి ఎవరు లేరు ముందు. God has to speak directly to him. అబ్రహాంతో నేరుగా దేవుడే మాట్లాడాలి. He cannot share any problem with anybody. ఈ సమస్యలు ఎవరితో పంచుకోవటానికి లేదు. Even those fears he could not able to share with his wife. ఆ భయాలు తన భార్యతో కూడా పంచుకోవటానికి లేదు. He was just thinking God came. ఆయన ఆలోచిస్తున్నప్పుడు దేవుడే వచ్చాడు. In the same way, when you are thinking like that one, God's word, Holy Spirit can remind God's word to us. కాబట్టి నీవు ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని నీకు గుర్తు చేస్తాడు. You will suddenly get encouraged. Lord, you are there and you are encouraging me. అప్పుడు మనం ప్రోత్సహించబడతాం. Then you will be thankful to him. అప్పుడు దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. That is the type of a relationship you have to build. అటువంటి సంబంధాన్ని మనం పెంపొందించుకోవాలి. That is exactly what you will see in the life of Abraham and God in building up slowly. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో దేవునికి అబ్రహాంకు మధ్య సంబంధం ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మనం If you చూస్తున్నాం. go little move forward in Abraham's life, you can see still he is moving very closer. ఇంకా ముందుకు మనం వెళ్ళి చూస్తూ ఉన్నట్లయితే అబ్రహాం ఇంకెంత దగ్గరగా వెళ్ళాడో చూస్తాం మనం. That's why you have to really build up that love relationship. అందుకే దేవునితో ప్రేమలో కట్టబడాలి. That's why no wonder Abraham is called as a friend of God. అందుకే అబ్రహాం దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. See అది that verse in James అతిశయోక్తి 2. కాదు. James 2. యాకోబు 2లో మనం చూసినట్లయితే James chapter 2, యాకోబు 2 verse 23. 2:23. It says that scripture was fulfilled which says Abraham believed God and it was reckoned to him as righteousness. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. And he was called the friend of God. అతడు దేవుని స్నేహితుడిగా పిలువబడెను. I can see very clearly how he is becoming close to God దేవునికి దగ్గరగా ఎలా అయ్యాడో మనం చూస్తున్నాం in all situations. ఈ అన్ని పరిస్థితుల్లో. One of the very interesting thing is that whenever he entered in troubles and trials, he never gone back to his old place. ఆ తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని శ్రమలు పడ్డా వెనక్కి వెళ్ళలేదు మరలా. He never gone to Ur of Chaldeans which came from there. ఎక్కడి నుంచి అయితే కల్దీయులు అనే ప్రాంతానికి వచ్చాడు అక్కడికి వెళ్ళలేదు మళ్ళీ. But when you see in the Old Testament in Exodus, when people are in wilderness, when they enter in trials and temptations, they want to go back to Egypt. కానీ పాత నిబంధనలో నిర్గమకాండంలో మనం చూసేది ఏంటంటే వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఐగుప్తు వెళ్దాం They అనుకున్నారు. all felt that Egypt is very good. ఐగుప్తు చాలా బాగుంది అనుకున్నారు. But Abraham never felt. కానీ అబ్రహాం ఆ విధంగా అనుకోలేదు. He never gone to Egypt again also. మరలా ఐగుప్తుకు కూడా ఎలా He అనుకోలేదు. never gone to Ur of Chaldeans. కల్దీయులు అనే ఊరని కూడా వెళ్దాం He అనుకోలేదు. learned a lesson. Wherever I fallen, I will be there. God can really lift me up. కాబట్టి నేను ఎక్కడ పడిపోతే అక్కడే ఉంటాను, దేవుడు నన్ను లేవనెత్తాడు. But God has called me. దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి He will lift me up in that same place. ఆయన నన్ను లేవనెత్తాడు అక్కడి నుంచే. Last time you have seen the Santosh Punan youth meeting is saying the same thing. మీరు చూశారు సంతోష్ పూనెన్ గారి యవనస్తుల కోడికలు, ఆయన అదే చెప్పారు. God has brought you till now. దేవుడు నిన్ను ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చాడంటే Still He will take you to land of Canaan. కనాన్ దేశంలోనికి ప్రవేశింపజేయటానికి. God has
given me eternal life, దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, He will carry me to inherit the eternal life. కాబట్టి ఆ నిత్య జీవాన్ని చేపట్టునట్లుగా ఆయన నడిపిస్తాడు. But in between, you will have problems. ఈ మధ్యలో అనేక సమస్యలు వస్తాయి, You will have trials. ఎన్నో శ్రమలు వస్తాయి, You will have temptations. ఎన్నో శోధనలు వస్తాయి, You will have misunderstandings. ఎన్నో అపార్థాలు చేసుకోబడతాం, You will have so many problems in that one. ఎన్నో సమస్యలు వస్తాయి వాటి గుండా. But we don't want to go back to Egypt. కానీ మరలా ఐగుప్తు We వెళ్ళాలనుకోకూడదు, don't want to go back to Ur of Chaldeans. కల్దీయులను ఊరు అనే ప్రాంతానికి వెళ్ళాలనుకోకూడదు. You and me, God has called out of Egypt. ఎందుకంటే ఐగుప్తు నుండి బయటికి మనల్ని తీసుకొచ్చాడు దేవుడు, Go to land of Canaan. కనాన్ దేశంలోకి వెళ్ళటానికి. Lord will take us. దేవుడే మనల్ని తీసుకెళ్తాడు, It is your responsibility to take us. కాబట్టి ఆయన బాధ్యత అది మనల్ని He తీసుకెళ్ళటం. will fulfill His responsibility. I will fulfill my responsibility by obedience to Him. కాబట్టి ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన బాధ్యత ఆయన తీసుకుంటాడు, అయితే విధేయత చూపించడానికి మనం బాధ్యత తీసుకుంటాం. One of the interesting thing you can see in Abraham's life is obedience. అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసే ఆసక్తికరమైన విషయం Yeah, ఏంటంటే he విధేయత. asked some questions to God. దేవుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు, Still he obeyed. అయినా విధేయత చూపించాడు, Slowly step of obedience. విధేయతలోనికి వెళ్ళాడు. So in our own life, a step of obedience can take to the land of Canaan. కాబట్టి ఆ విధంగా మనం విధేయత చూపిస్తూ ఉండే కొలది దేవుడు మన కనాన్లోకి తీసుకెళ్తాడు. What a wonderful example Abraham to us. కాబట్టి అబ్రహాం మనకి ఎంత గొప్ప మాదిరిగా ఉన్నాడు కదా. He just like us. ఆయన మన వంటి వాడే, He just like a human flesh is there in him. ఆయనలో కూడా శరీరం అనేది ఉంది, Failures are there in his life. ఆయన జీవితంలో కూడా ఓటములు ఉన్నాయి, Problems are there in his life. సమస్యలు ఉన్నాయి, Fears are there in his life. భయాలు ఉన్నాయి. And he doesn't have a children's. He also have that fear. ఆయనకి పిల్లలు లేరు, ఆ భయం కూడా కలిగి ఉన్నాడు. So many fears in his life. ఎన్నో భయాలు కలిగి ఉన్నాడు. But whenever God is speaking to him, his దేవుడు faith is coming up. ఎప్పుడు దేవుడు మాట్లాడినా ఆయన విశ్వాసం పురికొల్పబడింది. Slowly faith is growing up. అంతకంతకు విశ్వాసం ఎదిగాడు. That's why in Romans 10 that when you words of Christ, you will have more faith. అందుకే రోమా 10లో మనం క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగును. So you should have a heart of hearing God's word. కాబట్టి దేవుని యొక్క మాటలు వినే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. Maybe a very simple sentence. అది చిన్న మాట అయి ఉండొచ్చు. I'll tell you a little example. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. I want to turn to Luke chapter 1. లూకా 1. Recently it really blessed me. నిజంగా నన్ను ఈ మధ్యకాలంలో నేను ప్రోత్సహించబడ్డాను. Luke chapter 1. లూకాసు వార్త 1వ అధ్యాయం It says in verse 38. 38. And Mary said, Behold, the bond slave of the Lord, may it be done according to your word. ఇదిగో ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్ను. What an important confession which Mary had. చూడండి మరి ఎంత గొప్ప ఒప్పుకుందో. If you read above verses, పై వచనాలు మనం చదివినట్లయితే Gabriel is coming and telling to Mary some impossible things. గాబ్రియేల్ వచ్చి మరియతో అసాధ్యమైన మాటలు చెప్తూ ఉన్నాడు. It is very impossible to have a baby without man's intervention. కాబట్టి ఒక పురుషుడు లేకుండా శిశువుని కనటం అనేది అసాధ్యం. At particular time she asked that one, Lord, how can this be? మరి Verse ఎలా 34. ఇది ఎలా జరుగుతుంది అని మరి అడిగింది. Because I am a virgin. ఎందుకంటే నేను కన్యకను. But later on when Holy Spirit will come upon you, overshadow you, you will have a baby. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఒక బిడ్డను కందువు. And verse 37, all things, nothing will be impossible with God. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. The moment she heard all these things, ఎప్పుడైతే ఆమె ఈ మాటలన్నీ వినిందో, behold, I am a bond slave of the Lord. నేను ఇదిగో ప్రభు దాసురాలను నీ It మాట says చెప్పను. female slave of the Lord. నేను ప్రభు యొక్క దాసురాలను. Did you see that humility she had in his life? తన జీవితంలో ఎంత దీనత్వం కలిగి ఉందో. It doesn't come in a day. ఒక్క రోజులో ఏం రాదు అది. Sometimes I think that she every Sunday she's going to, every Saturday she's going to synagogue and hearing the God's word reading. ఆమె ప్రతి శనివారం కూడా ఆమె సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటూ వచ్చింది. Whatever the God's word she is learning, maybe God is speaking to her. She is slowly humbling herself. కాబట్టి దేవుడు చెప్పే మాటలన్నీ విని తను తగ్గించుకుంటూ ఉంది. Slowly it is continued in her life, maybe some years. కొన్ని సంవత్సరాలు ఆ విధంగా చేస్తూ వచ్చింది. So she could able to boldly say, I am bond slave of the Lord. నేను ప్రభు యొక్క దాసురాలని It చెప్పగలిగింది. means her life is completely surrendered to God. తన జీవితం అంతా కూడా దేవునికి లోబర్చుకుంది. Then she made be done according to your word. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. What a wonderful, ఎంత అద్భుతమైన మాట కదా అది. Lord, let it be according to your word. ఓ ప్రభువా నీ మాట చొప్పున జరుగును గాక. If God has given word to you, you have to say, Lord, let it be according to your word. దేవుడు నీకు ఒక మాట చెప్పినట్లయితే ఓ ప్రభువా నీ మాట చొప్పున జరుగును గాక అని మనం ఒప్పుకోవాలి. If God has said, don't go to Egypt,
Lord, let it be according to your word. ఐగుప్తుకు వెళ్ళొద్దని దేవుడు చెప్పినప్పుడు నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పాలి మనం. If God has said to you, some people go to Egypt, I have purpose, Lord, let it be according to your word. ఒకవేళ దేవుడు ఐగుప్తుకు వెళ్ళు నాకు ఒక ఉద్దేశం ఉందని చెప్పినప్పుడు దేవా నీ మాట చొప్పున జరుగును గాక. God all called you to preach the word, Lord, let it be according to your word. దేవుడు తన వాక్యాన్ని చెప్పమని నిన్ను పిలిచినప్పుడు నీ మాట చొప్పున జరుగును గాక అని If చెప్పాలి. God has to call you to work hard and earn your needs and also do the ministry, let it be according to his word. ఒకవేళ దేవుడు నువ్వు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకొని దేవుని పరిచర్య కూడా చేయాలని దేవుడు పిలిస్తే నీ మాట చొప్ప If any జరుగును. sufferings has come, Lord, let it according to your, let your purpose will fulfill in our life. ఏమైనా శ్రమల గుండా వెళ్లాల్సి వస్తే నీ మాట చొప్పున జరుగును గాక అని మనం చెప్పాలి. God allows some temptations in our life కాబట్టి కొన్ని శోధనలు దేవుడు అలా అనుమతిస్తాడు. so that we can grow in righteousness and peace and holiness. నీతిలోను సమాధానంలోను ఆ విధంగా మనం ఎదగాలని Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you very much, Lord, speaking one more time to us. దేవా మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు Thank you very తెలియజేస్తున్నాను. much for the life of Abraham, Lord. అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి వందనాలు ప్రభు. Thank you very much for, Lord, he just like us, Lord. ఆయన మా వంటి వాడే ప్రభు. Many failures in his life, ఆయన జీవితంలో ఎన్నో ఓటములు ఉన్నాయి, but you lifted him up కానీ ఆయన లేవనెత్తావు by word of God. మీ వాక్యం ద్వారా ప్రభు. Even today, Lord, you have the Holy Spirit, you have God's word. You are there to lift us up. ఇప్పుడు కూడా మేము దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం, లేవనెత్తడానికి మిమ్మల్ని మేము కలిగి ఉన్నాం ప్రభు. Help us, Lord. దేవా సహాయం చేయండి. Fill each one of us with the Holy Spirit. మాలో ప్రతి ఒక్కరిని మీ ఆత్మ ద్వారా నింపండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you very much, brothers and sisters, hearing the message. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం మీరు విన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. In days to come, God can really richly bless us. రానున్న రోజుల్లో దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించును గాక. He is wonderful God, wonderful Savior. ఆయన ఎంత అద్భుతమైన దేవుడు, అద్భుతమైన రక్షకుడై He is ఉన్నాడు. a God of all encouragement. ఆయన సమస్తమును ప్రోత్సహించే దేవుడై ఉన్నాడు. He will never leave us in half way. ఆయన మనల్ని మార్గమధ్యంలో విడిచిపెట్టేవాడు కాదు. When He took the sheep on His shoulders, ఆయన ఒక గొర్రె పిల్లని తన భుజం మీద వేసుకున్నప్పుడు He brought to the home, ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. not left in between on the way. మధ్యలో వదిలిపెట్టి రాలేదు. That type of a Jesus Christ we have. అటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్నాం. Encourage one another, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, stir up one another in love, ప్రేమలో ఒకరినొకరు పురికొల్పుకుందాం. and lift your spirits higher plane. ఆ విధంగా మన ఆత్మలను ఉన్నత స్థలంలోనికి తీసుకెళ్దాం. Lord bless you all. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.